ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీచరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక పాదాభివందనాలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ రసార్థులైనటువంటి మా ప్రియతమ పూజ్యులు, గౌరవులు, ఆత్మీయులు అయినటువంటి మా ఎమ్మెల్యన్ గారికి, వారి సత్యమణి ఎంవిఎల్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక గురు వందనాలు సమర్పిస్తున్నాము. శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక ధారావాహిక కార్యక్రమంలో నేటి అంశాలు ప్రప్రథమంగా ప్రత్యేక అంటే స్వామి యొక్క విద్యా విధానం మీద మన అధినేత ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. తర్వాత ఆత్మారామం మన ఆత్మీయ సోదరిమణి శ్రీమతి కె సుందరి గారు, సాయిరాం చెన్నై వారు ఆత్మారామం చదువుతారు. ఆ తర్వాత సత్యసాయి వాహిని ధారావాహిక కార్యక్రమంలో ఒక నూతన ఎపిసోడ్ ఇవాళ మనకు పి కోటేశ్వరరావు ఫ్రమ్ హైదరాబాద్ వారు నిర్వహిస్తారు. ఇవి కార్యక్రమం పరంపర. ప్రప్రథమంగా మన ఆప్తులు, పూజ్యులు, గౌరవనీయులైన మన అధినేత ఎమ్మెల్యే గారి చేత ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం. ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం అండి. స్వామివారి పాదాలు ప్రణామం చేసుకుంటూ, యాక్చువల్లీ ఈ టాపిక్ నేను ఒక్కనే మాట్లాడేవాడిని. ఐ స్పోక్ మోర్ దాన్ 70-80 minutes లాస్ట్ 4-5 years. ఫస్ట్ ఇయర్లో నేను నవంబర్ 22 సాయంత్రం మాట్లాడాను, 2020లో. తర్వాత ఈవినింగ్, తర్వాత మార్నింగ్లో నేనేం చెప్పాను నాకు తెలుసు కూడా. బట్ ఈసారి కారణాంతరాల వల్ల ఆ రోజు మనం శతభజన వాళ్ళం పెట్టుకోవాల్సి వచ్చింది. అది కూడా ఇంపార్టెంటే. సరే, రేపు బయటికి వెళ్దాం అనుకుంటున్నాం, వెళ్తామో లేదో అయితే తెలియదు. అదే ఒక 4 విషయాలు. నిన్న మహిళా దినోత్సవం తర్వాత ముఖ్యమైన జనరల్గా స్వామి కార్యక్రమాల్లో నెక్స్ట్ ఐటమ్ ఇది 22వ తారీఖు స్వామి యొక్క యూనివర్సిటీ యొక్క స్నాతకోత్సవము. ఐ థింక్ ఇది 46th అనుకుంటా. స్వామివారు ఇక్కడ లాంగ్ బ్యాక్ ఇక్కడ యూనివర్సిటీ వస్తున్నప్పుడు పక్కన ఉంటారుగా నాలాంటి వాళ్ళు. స్వామి పక్కనే 3 యూనివర్సిటీలు ఉన్నాయి, మళ్ళీ వెంటనే యూజీసీ వాళ్ళు గ్రాంట్ ఇక్కడ పర్మిషన్ వచ్చే అవకాశం లేదు అంటే స్వామి ఏం చెప్పాల. ఆ మాటని నిజం చేసిన తర్వాత ఎవరికైతే డౌటింగ్ ఉందో ఆయన చేతే లాంగ్ బ్యాక్ తర్వాత ఆయన చేతనే మాట్లాడు. మనం కూడా నిన్న చూసాం, పెద్ద పెద్ద వక్తలు కూడా స్వామి మానవాళికి అందించే సేవల్లో విస్ఫుటంగా ఈ యొక్క విద్యా విధానం గురించి అందరూ కూడా పెద్దలు నిన్న శ్లాఘించడం జరిగింది. సో ఒక 10 నిమిషాలు చెప్పాలని తపన. ఐ డోంట్ వాంట్ మిస్ దిస్. సో ఇంతకుముందు చెప్పిన దానికంటే భిన్నంగా చెప్పే ప్రయత్నం అయితే అంటే లాంగ్ బ్యాక్ ఐ డిసైడెడ్, బట్ క్లుప్తంగా మాట్లాడతానని అనుకోలేదు నేను. సో లెట్స్ సి. మేఘములు మింటిపై చేరి మెదలుతుండ, వాటి దాపున విద్యుత్తు వరలునట్లు, విద్య వెనుకల జ్ఞానంబు వెలయవలేయు, అట్టి గుణమున్నవాడే విద్యార్థి. కనుక నాకు లాస్ట్ 4 years 5 years ఏం చెప్పానో నాకు తెలుసు సబ్జెక్ట్. ఇక్కడ 3 పదాలు వాడతారు స్వామి, 2 ఏకీకృతం కూడా చెప్పారు. మనం తరించవాలంటే, భగవంతుడు మనం వరించాలి అంటే, భగవంతుడు మన భారాన్ని భరించాలి అంటే రెండు ఏకం కావాలంటున్నారు. ఒకటి విద్య, 2 తపస్సు. జన్మించిన మానవుడు పునీతుడు కావాలి అనుకుంటే ఈ రెండింటి యొక్క సమ్మిళితం చాలా అవసరం అన్నారు. ఇది ఒక విద్య అన్నారు. మరి సత్యసాయి స్కూల్స్ లో తపస్సు ఉంటుంది, తపస్సు కూడా చేయిస్తారు వాళ్ళ చేత. తపస్సు అంటే ఏంటో మనం చాలాసార్లు ముచ్చరించుకున్నాం కూడా. సో ఇది బ్రీఫ్ టైం కనుక విల్ సీ లిమిటెడ్ ఐటమ్స్. సో ఇన్ జనరల్ గా మన లోకంలో చూస్తే విద్య అనేది 2 types ఆఫ్ ఎడ్యుకేషన్. అనేది భౌతిక విద్య, రెండోది బ్రహ్మ విద్య. నేను మేడం కూడా చెప్పింటాను యొక్క సత్సంగంలో.
భౌతిక విద్య అంటే మనం చూస్తూనే ఉన్నాం, స్కూల్స్ లో, కళాశాలలో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో నేర్పడేది. అక్కడ చదువుకుంటారు, ఉత్తీర్ణులు అవుతారు, ఉన్నత స్థాయి అందుకుంటుంటారు, పట్టాలు అందుకుంటుంటారు, అధికారాన్ని చెలాయిస్తుంటారు. దే రూల్ ద, అంటే చదువుకున్న వాళ్ళే పాలిస్తారా అంటే మనం ఏం చెప్పలేం. మనందరం పరిపాలిస్తుంటారు. సో దాని ద్వారా డైలీ లైఫ్ లో కర్తవ్య కర్మలు ఆచరించుకుంటుంటారు. ఇప్పుడు సార్ కూడా చెప్పబోయే టాపిక్ కర్మ గురించి చెప్తారు రేపు కోటేశ్వర గారి తర్వాత. ఇట్స్ న్యాచురల్, ఇది సహజమైన భౌతిక విద్య. ఇదేం చేస్తుంది, ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి వెళ్ళే పరిస్థితి చేకూర్చుతుంది. ఇది ఇహలోకంలో హేమతారక విద్య అన్నారు. మన లౌకిక ప్రపంచంలో, ఈ భౌతికమైన జగత్తులో సర్వ మానవులు ఎవ్రీడే ఆచరించే కర్మలన్నీ కూడా కమ్స్ అండర్ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆర్డినరీ మ్యాన్, స్వామి అన్న పదం నేను వాడదలుచుకోలేదు. మీరు కూడా భవిష్యత్తులో ఎప్పుడైనా మాట వస్తే దాటేసి చెప్పండి. ఆర్డినరీ మ్యాన్ తో ప్రధానమంత్రి వరకు కూడా దైనందిన జీవితంలో, డైలీ లైఫ్ లో ఆచరించే అన్ని రకాల పనులు ఇవన్నీ కూడా పవిత్రమైన సహృదయంతోనే ఆచరణ చేస్తుంటారు. ఆల్ బిలాంగ్స్ టు భౌతిక విద్య అంటారు స్వామి. ఇదేం చేస్తుందంటే మానవుడికి అన్ని రకాల కంఫర్ట్స్, సదుపాయాలు ఇస్తుంది, అన్ని రకాల కర్తవ్యాలు ఆచరించడానికి ఉపయోగపడుతుంది. అలాంగ్ విత్ దట్ కుటుంబ పోషణకు కూడా, అంటే మన పోషణ అంటే మరి చుట్టూ ఉన్న జీవరాశులు ఏం చదువుకున్నాయో మనం అలా ఆలోచించాలి. సో ఇట్ హెల్ప్ us సమ్ ఎక్స్టెంట్. సో అంటే స్వామి మాటలు కనుక మనం చెప్తాం, మనం ఎవరో అంటాం ఇది విద్య కాదంటే ఎవరు ఊరుకోరు. ఇటువంటి విద్యను మనం విద్య అని చెప్పడం సరికాదు అంటారు స్వామి వారు కనుక, మనం అంటే ఊరుకోరు. అంతేకాకుండా ఈ లౌకిక పరమైన విద్యకు మనం విద్య అనే పదాన్ని యూజ్ చేయటం కూడా సార్థకం కాదు అంటున్నారు. మరి ఏమిటి ఆ విద్య అంటే, బ్రహ్మ విద్య అనే అర్థము వస్తేనే, ఏదైతే బ్రహ్మ విద్య అనే భావంతో ఉన్న దానికే మనం విద్య అనే పదం వాడాలి అంటుంటారు స్వామి. జనరల్ గా ఎవరైనా చెప్తుంటారు, హ్యావ్ రిటర్న్ దిస్ టాపిక్ ఆల్సో, సత్యసాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద నేను రచించిన ఏకైక గ్రంథంలో ఈ టాపిక్ కూడా ఉంది. విజయ లక్ష్యం శీల సంపద అని 2 టాపిక్లు రాశారు. సో విద్య అంటే ఎలా వస్తుందంటే కోటేశ్వర గారు బాగా చెప్తారు. విద్య అనే ధాతువు యా అని ప్రత్యయం, వికమ విద్య. విద్య అంటే వెలుగు, యా అంటే ఏది, ఏది వెలుగును అందిస్తుందో దట్ ఈస్ కాల్డ్ రియల్ ఎడ్యుకేషన్. అంటే వెలుగుకి అందించడానికి విద్య అవసరం అంటే మా ఇంట్లో ఏం చెప్పలేరు. సో దట్ మీన్స్ అంధకారాన్ని కావచ్చు, అజ్ఞానాన్ని కావచ్చు, స్వార్థపూరితం కావచ్చు, ఇవన్నీ కూడా అందించేది విద్య కావచ్చు. ఏమంటారు, దానికి ముందు ఆ అనే అక్షరం జాయిన్ చేస్తారు స్వామి, చెప్పాలి అవిద్య. సో అవిద్య అనేది నథింగ్ బట్ డార్క్నెస్, చీకటి. విద్య అనేది వెళ్తుంది. ఈ చీకటి అనేది ఆ వెలుగును కప్పుతూ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పలేదు స్వామి. ఓకే, నిప్పులోంచి పుట్టిన పైన నివురే నిప్పుని కప్పేస్తుంది.
సో అలాగా కప్పబడటం వల్ల వీఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ రికగ్నైజ్ దట్స్ రియల్ ఆత్మ విద్యను అర్థం చేసుకోవాలి, దర్శించలేకపోతున్నాము అంటున్నారు స్వామి. సో ఈ భౌతిక విద్య ఎక్కడి నుంచో వచ్చింది కాదు, కేమ్ ఫ్రమ్ బ్రహ్మ విద్య. అటువంటి బ్రహ్మ విద్యలోనే పుట్టి బ్రహ్మ విద్యనే మరుగుపరిచి వస్తుంది నేటి కాలపు భౌతిక విద్య అంటుంటారు. ఎవ్రీ కాన్వకేషన్ రోజు స్వామి చెప్పేది ఇదే, అదే మాట. నిప్పు నుంచి వచ్చిన నివురు నిప్పునే కప్పివేస్తోంది. నీరు కాసేపు కొన్ని రోజులు స్టాగ్నేషన్ ఉంచామనుకోండి, ఏమవుతుందో తెలుసు మనకు, నాటు వస్తుంది, దాన్నే కప్పేస్తుంది. మన కంట్లో ప్రతి వాళ్ళకి ఇప్పుడు బాగానే ఉన్నాయి, అందరు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. బహుశా అందరు కూడా మనం ఏదో రకాలుగా కంటికి ఆపరేషన్ చేయించుకోకపోతే అదృష్టం. ఆ కంటిలో పుట్టిన పొర కంటినే కప్పివేస్తుంది. సూర్యుడి నుంచి సూర్యుని కిరణాల నుంచి పుట్టిన మేఘాలు సూర్యునే కప్పివేస్తుంటారు. ఇప్పుడు సార్ ఇంకో రకంగా చెప్తారు. ఇప్పుడు సారు కోటేశ్వర గారు ఈ సూర్యుడు మేఘాల గురించి చెప్పినారు. ఆ విధంగా ఎక్కడ పుట్టిందంటే బ్రహ్మ విద్యలోంచి పుట్టింది ఈ భౌతిక విద్య. బట్ దాన్నే బరువు చేస్తోంది. ఇట్స్ రిలేటెడ్ టు ఆత్మ. అటువంటి ఆత్మ విద్యను, పవిత్రమైన దాన్ని నేటి భారతీయులు విస్మరించడం, సో దాన్ని రిస్టోర్ చేయటమే స్వామి యొక్క అవతార లక్ష్యాల్లో ఒకటి. చెప్పకనే చెప్పారు మరి. మానవుల్లో దివ్యత్వం ఉంది, పవిత్రత ఉంది. దాన్ని చూడటానికి, అనుభవించడానికి మనకు తగిన ప్రయత్నం చేయాలంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పూలమాల ఉంది, ఆ పూలమాలలో త్రాడు ఉంటుంది. ఆ త్రాడు చుట్టి మనం తలపై పెట్టుకుంటాం కానీ దేవుడి మెడలో వేయటం కానీ అర్థమైంది కాదు. ఉట్టి తాళ్ళు వేస్తుంటారు. ఎప్పుడు వేస్తుంటారంటే ఒకసారి వేస్తుంటారు. మా దగ్గర కూడా చెన్నైలో ఒక స్వామి ఫోటోలో విపరీతమైన తాళ్ళు వచ్చింది, పసుపు తాళ్ళు. కేవలము ఏమి పూలు అలంకరణ లేని కేవలం తాడు వేసేది కేవలం పవిత్రోత్సవాల రోజు మాత్రమే. అటువంటి తాడును ఒక సుగంధభరితమైన పుష్పాలతో చేరటం చేత మానవులు మన నెత్తిమీ పెట్టుకుంటాం, మోసుకుంటాం, భగవంతుని యొక్క మెడల కంఠంగా కూడా ధరింపజేస్తుంటాం. ఒక మంచి పదార్థము వేరే దాంతో చేరితే ఎలా ఉంటుందో, దాని విలువ పెరగటమా తక్కువ ఎలా ఉంటుందో బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక టంబ్లర్ వాటర్ ఇచ్చి దానికి ₹1 ఇవ్వమంటే ఎవ్వరు ఇవ్వరు. అంటే ఇప్పుడు నీళ్లు కొనుక్కుంటున్నాం, బాటిల్ ₹10 పెట్టి కొనుక్కుంది. అసలు చెప్పండి, ఇది చెప్పేటప్పుడు స్వామి 50 సంవత్సరాల క్రితం పరిస్థితి. ఇప్పుడు ₹5 బాటిల్ నీళ్లు కొనుక్కోవాలంటే. బట్ ఒక హాఫ్ టంబ్లర్ లోపల ఇంకొక హాఫ్ టంబ్లర్ పాలు పోస్తే దాన్ని రూపాయి ఇచ్చి మనం కొనుక్కుంటున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాం అనమాట. ఆ పాలతో నీళ్లు కలవటం వల్ల నీరుకు విలువ హెచ్చింది, పాలకు విలువ తగ్గింది. నేను మా మేడం పడుకుంటే పాలలో నీళ్లు కలుపుతున్నారా అంటే నేను నీళ్ళు తాగేదో అంటుంది. ఏమన్నారు లక్ష్మణ, పిల్లాడు ఏమంటాడు, నేను పాలు తాగనా నీళ్ళు తాగనా అంటాడా. అది అలాగా యాడ్ చేయటం వల్ల నీటికి విలువ పెరిగింది, పాలకు విలువ తగ్గింది. సో ఆ విధంగా ఒక గుడ్ కంపెనీ, గుడ్ అసోసియేషన్ లో చేరినప్పుడు అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ప్రకారం మనకి మంచి జరిగే అవకాశం ఉంది. అందుకని మన ఏబిసి ఆఫ్ లైఫ్ పిల్లలు చెప్తుంటాం, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ అండి. ఇప్పుడు చూడండి, పుట్టపర్తిలో అందరూ కూడా తెల్ల డ్రెస్సులు వేసుకుని ఆ యొక్క వంటశాలలో పొద్దున్నే తెల్ల డ్రెస్ వెళ్ళి మళ్ళీ డ్యూటీ దిగి నల్లవాడు. అది సేవ.
అలా కాకుండా ఒక తెల్లని డ్రెస్ ధరించి ఒక కమ్మరి వద్దనో ఒక కంసాల వద్దనో కూర్చుంటే మళ్ళీ తెల్లటి వస్త్రం అంతా కూడా నల్లగా మారుతుంది. సో దట్స్ వై ఆదిశంకర టోల్డ్ అబౌట్ సత్సంగత్య నిస్సంగత్య అన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి అది కంప్లీట్. స్థానబలం అంటుంటారు, మనం కూడా చెప్తుంటాం. చిన్నపిల్లలు వాళ్ళ ఇంట్లో బాగా మాట్లాడతారు, ఇక్కడ చూస్తే మాట్లాడతారు. ఆ స్థానబలాన్ని బట్టి ఎటువంటి వస్తువు ఎలా ఉంటుందో బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ మనందరికి తెలుసు. ఒక సందర్భంలో విష్ణువు తన వాహనమైన గరుడిని ఈశ్వరుని దగ్గరికి ఏదో పని మీద పంపించారు. ఆ ఈశ్వరుని దేహం పైన సర్పంలో నిరంతరం ఆభరణాలుగా ప్రకటిస్తూ ఉంటాయి. ఆ గరుడని చూడంగానే సహజ సర్ప, నేను అమ్మాయి చెప్పింది రాదా, వాళ్ళంటే పిల్లలకి ఎంత బాగా పెట్టినా చివరికి ఆ గరుడుని చూసిన తక్షణమే సహజంగా సర్పములు భయపడి పుట్టలో చేరిపోతుంటాయి. బట్ హియర్ దీనికి విరుద్ధంగా ఈశ్వరుని దగ్గర ఈశ్వరుని దేహం పైన ఉన్న సర్పాలని గరుడుని చూసిన తక్షణమే బుస్ బుస్ అని గరుడినే భయపెడుతున్నాయి. ఇప్పుడు గరుడు అన్నట, ఓ సర్పరాజమా, నువ్వు ఆ స్థానం ఉండటం వల్ల నీకు ఇంత గర్వం వచ్చింది, ఆ స్థానం వదిలి పక్కకు రా, నీ ఆటలు పట్టిస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నారంటే, మన సూకాల లౌకిక ప్రపంచంలో చూస్తే ఇవన్నీ కూడా బ్రహ్మ విద్యతో చేరినవి. బట్ ఇట్ లుక్స్ ఇన్ డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ ఫార్మ్స్. ఈ బ్రహ్మ విద్యను బేస్ చేసుకునే తన కీర్తి ప్రతిష్టలను పెంచుకునే ప్రయత్నం చేస్తాం. దట్స్ వై ఇంకా ఉంది దీనికి కంటిన్యూషన్. సో విద్యతో పాటు తపస్సు రెండు కూడా యాడ్ చేపిస్తుంటారు స్వామి తన విద్యా విధానం. ఇట్స్ 2 wings అనమాట, 2 wings ఆఫ్ ది బర్డ్, 2 రైలు పట్టాలు లాగా. సో విద్య అండ్ తపస్సు అంటే మనం చాలాసార్లు అనుకున్నాం, తలకాయ కింద పెట్టడం కాదు, కాలు పైన పెట్టడం కాదు, ఇల్లు వదిలి పెట్టడం కాదు, అరణ్యం పోమడం అలా చెప్పలేదు కదా. ఇప్పుడు గీతాచార్యుడు కూడా చెప్పలేదు అర్జునుడికి. సో తపస్సు అంటే ఏమిటంటే మనకి నిరంతర భగవంతుని తపన, టు ఫైండ్ హిజ్ ఐడెంటిటీ, టు రికగ్నైజ్ ఐడెంటిటీ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. ఓం శాంతి 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 సమస్త లోక సుఖినో భవంతు. ఎందుకంటే 2 more సత్సంగాస్. జై సాయిరాం. కె సుందర్ గారు, సాయిరాం, చెన్నై. సాయిరాం సార్, సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. స్వామివారి శతవర్ష జయంతి ఉత్సవములలో అందరి హృదయాలకు ఎంతో ఎంతో ఆనందమును అందించే సాయిమాత సాయిరాముని దివ్యశ్రీ చరణములకు అనేక ప్రణామములు చేసుకుంటూ, ఆత్మారామం పవిత్ర గ్రంథం మరొకసారి చదువుటకు అవకాశం కలుగజేసిన పూజ్యులు శ్రీ MLN సార్ గారికి, శ్రీమతి వరలక్ష్మి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదములు, నమస్కారములు. నన్ను ఎంతో ప్రోత్సహించిన గురుతుల్యులు శ్రీ కోటేశ్వరరావు గారికి, నాకు కొన్ని ఉన్న సందేహాలకు సరియైన విషయములు తెలియజేసిన మాతృ సమానురాలు శ్రీమతి GL సరస్వతి అమ్మకు హృదయపూర్వక కృతజ్ఞతలు. శ్రీ పార్థసారథి గారికి, శ్రీమతి పద్మా బయ్యన్న గారికి, ASP సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక సాయిరాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం
రామనామవరాననే. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామండి. మనకి 2 రోజుల క్రితం ఈ ఆత్మారామం పుస్తకంలో ఆఖరిలో చదువుకున్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుని మనం ఈరోజు దానిలోకి వెళదాము. ఇంద్రజిత్తు లక్ష్మణుడు యుద్ధం చేయుచున్న సమయంలో లక్ష్మణుడు మూర్ఛెల్లినాడు. ఆ మూర్ఛపోయినటువంటి లక్ష్మణుని లంకలోకి తీసుకెళ్లాలని ఎంతో ప్రయత్నం చేస్తాడు ఇంద్రజిత్తు. కానీ అనేక రకాల బలాలను ఉపయోగించినా కూడా ఏం ప్రయత్నం విఫలమవుతాడు. లక్ష్మణుని అక్కడే వదిలేసి కదిలించలేక వెళ్ళిపోతాడు. అప్పుడు హనుమంతుడు ప్రవేశించి రామ 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 అని రాముని యొక్క నామాన్ని స్మరించడంతో లక్ష్మణుని యొక్క దేహం తేలికయ్యి అప్పుడు లక్ష్మణుని శ్రీరాముడి దగ్గరికి హనుమంతుడు తీసుకెళ్ళటం జరుగుతుంది. భుజాన్ని వేసుకుని తీసుకెళ్తాడు. అంటే రామనామం అనేది ఎటువంటిదో, ఎంత పవిత్రమైనదో, ఎంత బలమైనదో, ఎంత శక్తివంతమైనదో మనకి ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తోంది. తర్వాత స్వామి లాస్ట్లో ఈ 8 దినములు కూడాను రాముని యొక్క గుణములను మనం అనేక రకాలుగా తెలుసుకున్నాము. అతని ఆదర్శవంతమైన జీవితాన్ని కూడాను కొంతవరకు తెలుసుకున్నాము. ఈ రామాయణంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క ఆదర్శ గుణములను మనము తెలుసుకున్నప్పుడే మన జీవితము అనేక రకములుగా సుఖశాంతులు అందుకోగలదు. తెలుసుకోవటమే కాదండి, ఆచరించడానికి కూడా మనం ప్రయత్నిస్తే గాని ఆ ఫలాన్ని, ఆ ఆనందాన్ని మనం పొందలేమని చెప్పని స్వామి చెప్తున్నారు. ఈరోజు 109వ పేజీ అండి నా పుస్తకంలో, 9వ అధ్యాయం. చావు పుట్టుకలు లేని శాశ్వతుండు, ఆది మధ్యాంతరహితుడనాదివాడు, తాను చావక పుట్టక చంపబడక అంతటను సర్వసాక్షి అయి అలరుచుండు. అంటే భగవంతుడి యొక్క తత్వాన్ని ఈ చిన్న పద్యం ద్వారా మనకి చక్కగా తెలియజేశారు. చావు పుట్టుకలు లేవు, జనన మరణాలు లేనివాడు, శాశ్వతమైన నిర్గుణ నిరాకారుడు, ఆది అంతము లేనివాడు, అనాదివాడు అని చెప్తున్నారు. ఈ ఆది అంతములు అనే చోటనే బ్రహ్మ విష్ణువు కూడా మహేశ్వరుల యొక్క తత్వాన్ని ఆది ఎక్కడ, మొదలు చివరు తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నం చేయటం విఫలమవటం అనేది కూడా మనకి తెలిసిన విషయమే. అటువంటి భగవంతుడు అణోరణీయాన్ మహతో మహీయాన్ అని అంటూ అణువు నుండి విశ్వమంతటా వ్యాపించి ఉంటాడు అనేది మనకి తెలుస్తోంది. ఎవరి చేత చంపబడక, తాను చావక పుట్టక సర్వ జీవుల యందు శాశ్వతంగా ఉంటారు. భగవంతుడు అనేవాడు అన్ని జీవుల్లో ఉంటాడు. అందుకనే స్వామి మనకు చెప్తుంటాడు సర్వాంతర్యామి అని చెప్పని కూడా మనం అనుకుంటూ ఉంటాము. అందుకనే అందరినీ ప్రేమతో చూడండి అని చెప్పని స్వామి ప్రేమ స్వరూపులారా అని కూడా మనకి స్వామి చెప్తూ ఉంటారు. మరి ఇంకా ప్రహ్లాదుడి విషయంలో కూడా మనం తెలుసుకున్నాము. హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడు నీ హరి అని చెప్పని అడిగినప్పుడు నరసింహుడు స్తంభంలో నుంచి దర్శనం ఇస్తాడు కదా. అదే విధంగా ప్రతి వస్తువులోనూ, ప్రతి పదార్థంలోనూ కూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్పని ఈ విధంగా మనకి అటువంటి సర్వసాక్షియే అలరుతుంటాడు భగవంతుడు అని చెప్పి ఈ పద్యం యొక్క అంతరార్థం. అట్లాగే మన స్వామివారు కూడా విరూపాక్షుని ధనంలో స్వామి యొక్క దర్శనాన్ని మనం స్వామి దర్శనం అందరికీ కలుగజేశారని కూడా మనం సత్యం శివం సుందరంలో, తర్వాత వచ్చి తపోవనంలో కూడా మనం చాలా వరకు తెలుసుకున్నాము. సర్వసాక్షి అయిన మన బంగారు స్వామికి హృదయపూర్వక పాదాభివందనం చేసుకుంటున్నానండి. పవిత్రాత్మ స్వరూపులారా, భరతుడు రాముని కంటే ఏమాత్రము కూడాను తీసిపోడు. సత్యశీలమునందు కానీ, ధర్మమునందు కానీ, త్యాగమునందు కానీ అతడు రామునితో సరి సమానము. లోకరీతిగా భరతుని మనము 3వ వానిగా భావిస్తున్నాం. మనం మామూలుగా అనుకుంటూ ఉంటాం కదండి, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని చెప్పని అలా నలుగురు పేర్లు అలా చదువుకుంటాం. కానీ మనకి స్వామివారు తెలియజేసింది ఏంటంటే రాముడికి భరతుడికి, రాముడి తర్వాత భరతుడు, భరతుడి తర్వాత లక్ష్మణుడు,
లక్ష్మణుడి తర్వాత శత్రుఘ్నుడు ఇద్దరు అట్లా జన్మిస్తారని చెప్పని తెలుస్తుంది. ఉత్తరాయణ వసంత ఋతువు చైత్రమాస శుక్లపక్ష శుద్ధ నవమి నాడు రాముడు జన్మిస్తాడన్నమాట. పునర్వసు నక్షత్రంలో సోమవారం రోజున. తర్వాత పక్క రోజు అంటే మంగళవారం రెండవ దినమున చైత్రశుద్ధ దశమి మంగళవారం పుష్యమి నక్షత్రంలో కైకేయి యొక్క కుమారుడు భరతుడు జన్మిస్తాడు. మూడవ దినము చైత్రశుద్ధ ఏకాదశి బుధవారము ఆశ్లేష నక్షత్రంలో సుమిత్రాదేవికి ఇద్దరు కుమారులు లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మిస్తారనమాట. ఈ విధంగా స్వామి మనకి చాలా వివరంగా చెప్పారు. కానీ మనం ఇప్పటి వరకు కూడా అనుకుంటాం రాముడి తర్వాత లక్ష్మణుడు, లక్ష్మణుడి తర్వాత భరతుడు అని చెప్పని అనుకుంటాము. కానీ స్వామి చాలా వివరంగా మనకి తెలియజేశారు. లోకరీతిగా భరతుని మనము మూడవ వానిగా భావిస్తున్నాము. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడని అతనిది మూడవ స్థానముగా మనము ఎంచుతున్నాము. కానీ వారి జన్మ కాలమును మనము చక్కగా విచారించినప్పుడు భరతుడు రెండవ వాడు. వీరి జన్మకాలమునందు కొన్ని గంటలు మాత్రమే వ్యత్యాసము కనిపిస్తున్నది. మరి ఈ బుక్ లో గంటలే తేడా చెప్పారు. కానీ రామకథా రసవాహినిలో ఒక రోజు తేడాగా విన్నాను, చదివాను కూడాను. అందువల్ల అలా చెప్పడం జరిగిందండి. అంత మాత్రము చేత అతడు పెద్దవాడు ఇతడు చిన్నవాడు అనుటకు ఏమాత్రము వీలు కాదు. ఇది కేవలము మానవుల తృప్తి నిమిత్తం మాత్రమే ఈశ్వరాంశ సంభూతులైన ఈ లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాము. ఈ నలుగురు కూడా 4 వేదాలకు ప్రతీకగా మనం తెలుసుకున్నాం కదండి. వీరిలో లక్ష్మణుడు ఆదిశేషుడిగా, భరత శత్రుఘ్నులు శంఖ చక్రములుగా జన్మించారని మన సత్సంగంలో కూడా సరస్వతి అమ్మ చెప్పారు. తర్వాత సరస్వతి మేడం కూడా చెప్పారు. మనం చాలా సార్లు కూడా ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం. భరతుడు తాతగారింటిలో కాలము గడుపుతున్న సమయంలో వశిష్ఠుల వారు అతనికి ఒక లేఖను పంపారు. ఆ లేఖను చూసిన తక్షణమే భరతుడు బయలుదేరి నీవు అయోధ్యకు రావలను అని భరతుడు ఆ లేఖను చూసుకొని రాముని పట్టాభిషేక నిమిత్తమై ఆహ్వానం వచ్చి ఉండవచ్చునని చాలా సంతోషించాడు. మరి ఒక పర్యాయం యోచించి రాముని పట్టాభిషేకము సత్యమై ఉండిన తాతగారికి కూడాను ఆహ్వానం వచ్చి ఉండేది కదా, తాతగారికి ఆహ్వానము రాలేదు కనుక ఈ ఆహ్వానము పట్టాభిషేకమునకు సంబంధించినదై ఉండదు. మరి ఏమై ఉండవచ్చును అని చెప్పని భరతుడు ఆలోచిస్తూ ఉంటాడు అన్నమాట. అక్కడ అయోధ్యలో ఎప్పుడైతే అనర్థాలు ప్రారంభమైనయో భరతుడికి దుస్వప్నాలు వస్తూ ఉండేయంట. తాను కొంతవరకు యోచనలో ఉండిపోయినాడు. తర్వాత ఈ విధమైనటువంటి మానసిక ఆందోళనతో అంటే ఏ విధంగా భరతుడు ఉన్నాడో ఒక్కసారి రామకథ రసవాహినిలో మనం తెలుసుకుందామండి. అయోధ్యలో అనర్థములు ప్రారంభించినది మొదలు భరతులకు దుస్వప్నములు బాగా వస్తున్నాయంట. రాత్రి స్వప్నమున అనేక దుశ్శకనములు చూచి మేల్కొనేవాడంట. ఆ ముందు దినము రాత్రి భరతుడు పూర్తి నిద్రించగా దిగులు చెంది ఏదో అనిష్టములు కలుగుతుందని యోచించుచు కూర్చుని విచారించుచుండెను. తెల్లవారగానే స్నానము చేసి అనిష్టముల పరిహారార్థము అనేక విధముల దానములు గావించాడు. ప్రార్థనలు సలిపాడు. అయినను తనలో ఏదో అర్థము కాని ఆవేదన లోలోన రగులుతూనే ఉండెను. ఈ విధముగా 14 దినములు ప్రతి దినము దుస్వప్నములు విడవక వచ్చుచుండుచే అతని ధైర్యము అడుగంటెను. ఇంతలో అయోధ్య నుండి వెళ్ళిన రాజదూత 15వ దినమునకు కేకయ రాజ్యమునికి చేరతాడనమాట. అంటే భరతుడిని తీసుకురమ్మని పంపిస్తారు కదా, అది జరిగిందనమాట అక్కడ. ఇట్లా మానసిక ఆందోళనతో భరతుడు మేనమ వద్ద సెలవు తీసుకొని బయలుదేరి శత్రుఘ్నునితో చేరి ప్రయాణము చలుపుతూ వచ్చాడు. అయోధ్యకు వచ్చి చేరినాడు. సింహద్వారము చూచినాడు. భరతుడు సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాడు. అందువలననే త్యాగరాజు గారు చెప్పారు, లక్ష్మీదేవి వలచిన లక్ష్మణుడు కొలుచిన సూక్ష్మ బుద్ధి గల భరతుడు చూచి మొక్కున అబ్బా రామభక్తి ఎంత గొప్పరా అని వర్ణిస్తూ వచ్చాడు. అలాంటి సూక్ష్మ బుద్ధి గల భరతుడు సింహద్వారము వంక చూచాడు. ద్వారముకు కట్టిన తోరణములు ఎండు మామిడి ఆకులతో ఉంటున్నవి. పచ్చ తోరణములతో
నిత్య కళ్యాణముగా కళకళలాడుతూ కిలకిలలాడుతూ ఉండే సింహద్వారము ఇట్లా ఎండిపోయిన తోరణములతో ఉండుట కారణమేమి అని యోచించాడు. అప్పుడు రాజ్యాల్లో ప్రవేశించగానే అక్కడ మొదట్లోనే అశ్వశాల గజశాల కనిపించాయంట. అందులోని అశ్వాలు గజములు కూడా కదలక మెదలక తలలు వాల్చుకొని కంటిదారులు కార్చుతూ కనిపించాయంట. అంటే అటువంటి జంతువులకు కూడా ఆ విధమైనటువంటి బాధ పడుతూ భరతుడికి ఆ విధంగా కనిపించింది అనమాట. అశుభము ఏమైనా జరిగి ఉండునా అని చింతించాడు. తాను పురములో ప్రవేశించినప్పుడు రాజవీధుల్లోని గృహములన్నీ మూయబడి ఉన్నవి. వీధులన్నీ దుమ్ముతో నిండి ఉన్నవి. ఒక్క పౌరుడైనను సంచారము చేయటం లేదు. ఏమి జరిగి ఉండవచ్చునన్న అనుమానం అతనికి అప్పుడే కలిగినది. ఈ విధమైనటువంటి ఆందోళనతో అతడు కైకేయి మందిరమునకు వెళ్ళాడు. విచిత్రమైన ఆమె ముఖమును చూచి గుర్తించలేకపోయినాడు. కొన్ని నిమిషములు పోయిన తర్వాత తండ్రి యొక్క మరణము, రాముని యొక్క అరణ్యవాసమును తాను గుర్తించాడు. అక్కడ కుములుచున్న భరతుని దగ్గరకు తీసుకొని కైకేయి, నాయన భరత, మీ తండ్రి నిమిత్తమై విచారింప పనిలేదు. వారు అనేక సత్కర్మలు గావించిరి, కీర్తి ప్రతిష్టలు అందుకొనిరి, సుఖముగా జీవించిరి, అంతమున స్వర్గమును చెందిరి. తండ్రి వలె నీవును కీర్తిని గడించి సత్కర్మలు సలిపి సుఖముగా రాజ్యము నేలమని కైకేయి చెప్తూ ఉంటుందన్నమాట. తాను పురములో ప్రవేశించినప్పుడు రాజవీధుల్లోని గృహములన్నీ మూయబడి ఉన్నది. వీధులన్నీ దుమ్ముతో నిండి ఉన్నది. ఒక్క పౌరుడైనా సంచారం చేయట్లేదు. ఏమి జరిగి ఉండవచ్చును అన్న అనుమానం అతనికి అప్పుడే కలిగినది. ఈ విధమైన అటువంటి ఆందోళనతో అతడు కైకేయి మందిరమునకు వెళ్ళాడు. విచిత్రమైన ఆమె ముఖమును చూచి గుర్తించలేకపోయినాడు. కొన్ని నిమిషములు పోయిన తర్వాత తండ్రి యొక్క మరణము, రాముని యొక్క అరణ్యవాసమును తాను గుర్తించాడు. దుఃఖమును భరించలేక వశిష్ఠుల వారి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళాడు. వశిష్ఠుల వారు ఉన్న సంగతంతయు జరిగిన సంగతులన్నీ విపులముగా చెప్పారు. ఈ వార్తలను విని మండిపడ్డాడు భరతుడు. తన దేహము తనకు కనిపించలేదు. కన్నులు ఎర్రబరుచుకున్నాడు. ఉద్రేకము చేత తల్లిని అనేక విధములుగా దూషించాడు. ఒక్క క్షణమైన కూడాను అతట ఆగలేక నేరుగా కౌశల్య దగ్గరకు వెళ్ళినాడు. కౌశల్య పతి వియోగము దుఃఖమును, కుమారుని యొక్క అరణ్యవాస దుఃఖమును భరించలేక కృంగిపోతున్నటువంటి దృశ్యమును చూశాడు. అక్కడ కౌశల్య మందిరంలో ఆ విధంగా బాధపడుతుంది. అప్పుడు కౌశల్య కూడా చాలా ఓదార్పుగా మాట్లాడుతుంది అనమాట. ఎంతో బాధలో ఉన్నా కూడా, నాయన భరత, ధైర్యముగా నుండుము. ఘటించిన దానికి వగచి ప్రయోజనం ఉండదు. కాలకర్మముల గతులు అఘటితములు. ఒకరిని దూషించి ప్రయోజనం లేదు, దూషించకూడదు. ఇంత దుఃఖమును అనుభవించి జీవించమని నా విధి వ్రాత నాకు శాసించినది. అది తప్పినది కాదు. నా విధిని నేను అనుభవించక తప్పదు అని చెబుతూ భరతుడిని ఓదారుస్తూ ఉంటుందన్నమాట కౌశల్య. కౌశల్య పతి వియోగ దుఃఖమును, కుమారుని యొక్క అరణ్యవాస దుఃఖమును భరించుకొనలేక కృంగిపోతున్నటువంటి దృశ్యమును చూశాడు. పరిగెత్తుకుని పోయి భరతుడు కౌశల్య పాదములపై పడి, తల్లి, నన్ను క్షమింపుము. ఈ అపరాధమునకు నేను కారకుడును కాను. నాకేమాత్రమూ తెలియదు. నేను నిర్దోషిని అని చెప్పుకున్నాడు. ఇప్పుడు కౌశల్య వశిష్ఠుల వారును మొదట తండ్రి అంత్యక్రియలు ఆచరించు, తదుపరి విషయము ఆలోచించుకోవచ్చు అని సమాధానం చెప్తూ వచ్చారు. అప్పటికి దశరథుడు గతించి 14 దినములైనది. ఆయన దేహము తైలమునందు ఉంచబడినది. ఈనాటి వల్లనే ఐస్ అని ఇంకొకటని దేహం చెడిపోకుండా ఉంచేటువంటి పరికరములు ఆనాడు లేవు. ఈ దృశ్యమును చూచి భరతుడు, అంత్యక్రియలు ఆచరించే అధికారం నాకు లేదు. శ్రేష్ఠుడు, జ్యేష్ఠపుత్రుడు అయిన శ్రీరామచంద్రుడు వచ్చి ఈ అంత్యక్రియలు ఆచరించాలని పట్టుబట్టాడు. గురువు గారి దగ్గర కూడా వెళ్ళి ఆయన చెప్తాడన్నమాట. గురువు పాదాలపై పడి విలపించుతున్న భరత శత్రుఘ్నులను లావదీసి వశిష్ఠుల వారు
అనేక రీతులుగా నీతులు బోధిస్తారన్నమాట అంత్యక్రియలు చేయించమని చెప్పి. కానీ భరతుడు దానికి అంగీకరించడు. ఇప్పటికే కాలాతీతమైనది, ఇక కాలహరణము చేయుట మంచిది కాదనియు పితృ అంత్యక్రియలు సిద్ధము కమ్మని భర్తనికి ఉపదేశిస్తాడన్నమాట. భరతుడు అప్పుడు అంటాడు, దీర్ఘంగా ఆలోచించి, స్వామి, ప్రథమ పుత్రుడైన రామచంద్రుడే చేయవలసిన ఈ కార్యము నా తలపై పెట్టారా అని చెప్పని అంటూ, ఇది న్యాయమా? ఇన్ని దినములే ఊరబెట్టితది, ఇక 2-3 దినములు ఉండినా నేను నేడో రేపో సోదరుని తీసుకుని శత్రుఘ్ని తీసుకుని వెళ్ళి రాముడిని తీసుకొని వచ్చి రాముడితో చేయిస్తానని చెప్పని భరతుడు అడుగుతాడనమాట. వశిష్ఠుల వారితో చెప్తాడు. ఈ అంత్యక్రియలు ఆచరించాలని పట్టుబడి, రామచంద్రుడు లేనటువంటి అయోధ్యలో నేను క్షణకాలమైనను జీవించుటకు వీలు కాదు, ఉండుటకు వీలు కాదు అన్నాడు. తండ్రి పోయిన దుఃఖమును కూడాను మరచి రామచంద్రుని యొక్క వియోగమునకై మహా తపించినటువంటి వ్యక్తి ఈ భరతుడు. అతడు తల్లి అయిన కౌశల్య యొక్క బోధను, వశిష్ఠుల వారి యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని అంత్యక్రియలు ఎట్లో ఆచరించాడు. అంటే ఎంత అనుకున్నా కూడా తల్లి గురువు యొక్క వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి న్యాయం చేస్తానికి అని చెప్పేసి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని నిలబెట్టడానికి అని చెప్పని ఆ విధంగా అంత్యక్రియలు చేయటానికి ఒప్పుకుంటాడు అన్నమాట. 2వ దినమే భరతునికి పట్టాభిషేకం జరిపే నిమిత్తమై అన్ని సామగ్రులను పోగు చేయబడినవి. కానీ అందులకు భరతుడు ఏమాత్రము అంగీకరింపక ఆ సమస్త సామగ్రిని తీసుకొని అందరూ తనతో అరణ్యముకు రావాలని ఆజ్ఞాపించాడు. ఇక్ష్వాకుల వంశంలో జ్యేష్ఠపుత్రుడైన వాడికే రాజ్య పట్టాభిషేకమునకు అధికారం కానీ కనిష్ఠునకు ఏమాత్రము అధికారం లేదు, నేను అనర్హుడను అని కూడాను విలపిస్తూ వచ్చాడు. ఇది ధర్మ విరుద్ధమైనటువంటి కార్యమని తాను గుర్తించి వశిష్ఠుల వారిని కూడాను ప్రార్థించి పుర ప్రముఖులందరినీ కూడాను ప్రార్థించి అందరితో పాటు తాను అరణ్యమునకు పోవాలని అన్ని ఏర్పాట్లు గావించుకున్నాడు. అరణ్యమునందే రామునకు అయోధ్య పట్టాభిషేకమును కూడా చేయవచ్చునని అతడి ఊహ. ఈ విధంగా అన్ని మొత్తం తీసుకొని వెళ్ళిపోయి పట్టాభిషేకానికి కావాల్సిన సామగ్రిని అంతటిని కూడా తీసుకుని వెళ్ళి అక్కడే రాముడికి అయోధ్య పట్టాభిషేకం చేయాలని చెప్పని భరతుడు ఊహించుకుని ఆ విధంగా ప్రజలందరినీ కూడా, రాముడు ప్రజారంజకుడును ప్రజల యొక్క ఆనందమునకు సర్వమును త్యాగము చేసేటువంటి వాడును కనుక ప్రజల యొక్క అభిప్రాయమును కూడాను అక్కడ తెలుపవచ్చుననేటువంటి ఉద్దేశంతో ప్రజలను కూడా తన వెంట పెట్టుకుని వెళ్ళాడనమాట. ఈ ప్రజలందరినీ తీసుకుని గురువుని తల్లిని అందరినీ కూడా తీసుకుని రాముడి దగ్గరికి వెళ్తాడు. ఈ విధంగా చతురంగ బల సమేతుడై అరణ్యమునకు ప్రయాణమయ్యాడు. కొంత దూరము నుంచి చూసినాడు చిత్రకూట పర్వతం పైన ఉన్న పర్ణశాలను, రాముడు ఉండేటువంటి పర్ణశాలను, చిత్రకూటం మీద ఉండేటువంటి పర్ణశాలను చూశాడనమాట. శ్రీరామచంద్రుడు దర్పశయ్య పైన పండుకొన్నట్టుగా భరతుడు చూశాడు. హృదయం కరిగిపోయినది, తనకు భరించలేనటువంటి దుఃఖము పొంగి వచ్చినది. జడలు ధరించినటువంటి శ్రీరామచంద్రుడిని చూశాడు. పట్టు పాన్పుల పైన శయనించిన నీవు దర్పశయ్యల పైన పరుండినావా అని గట్టిగా అరుచుకుంటూ వెళ్ళి శ్రీరామచంద్రుని పాదములపై పడినాడు. సోదరుడి యొక్క ప్రేమ ఎటువంటిదో భరతుడి ద్వారా మనకు తెలుస్తుందండి. భరతుని దుఃఖమును చూచి రాముడు అనేక రకములుగా అతనికి సమాధానం చెప్తూ వచ్చాడు. ఎన్ని విధములైనటువంటి సమాధానములు చెప్పినప్పటికీ భరతులకు ఏమాత్రము కూడాను శాంతి కలుగలేదు. పాదముల పైన పడినటువంటి భరతుడు, రామా, నేను అయోధ్యకు వచ్చి పట్టాభిషేకము చేసుకుంటాను అని నీవు మాట ఇచ్చు వరకును నేను పాదములను విడువను అని పట్టుబట్టినాడు. అలాంటి దుఃఖ స్థితి యందు కూడాను రామచంద్రుడు, భరత, రాజ్యమంతా క్షేమమా, సక్రమమైనటువంటి పరిపాలన జరుగుతున్నదా, తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారా అని క్షేమ వార్తలు పరమ శాంతంగా పలకరిస్తూ వచ్చాడు. రాముడు ఏమి తెలియనట్టుగా భరతుడిని అప్పటికి కూడా అన్ని రకాలుగా అవస్థలు పడుతున్నా కూడా ప్రజల గురించి ఎంతో చక్కగా రాముడు అన్ని విషయాలు తెలుసుకుంటున్నాడు అన్నమాట. ఈ సంభాషణలందు తండ్రి యొక్క మరణమును భరతుడు చెప్పాడు. ఆ వార్త విన్న రాముడు నిజముగా సాక్షాత్ నారాయణమూర్తి అయినప్పటికీ మానవాకారం ధరించడం చేత ఆదర్శవంతమైన జీవితం లోకానికి అందించే నిమిత్తమై తాను కూడాను
తండ్రి యొక్క వియోగము భరించినటువంటి రీతిగా బాధపడినట్లు నటించాడు. భగవంతుడు ఎప్పుడు నటిస్తూ ఉంటాడు కదండి. ఆ విధంగానే స్వామి కూడా అంతే కదా. ఒక్కొక్కసారి కళ్ళ నీళ్లు కారుస్తూ ఉంటారు, ఎంతో ఆనందంగా కనిపిస్తూ ఉంటారు. అన్ని రకాలుగా కూడా మనకి స్వామి హావభావాలన్నీ మనం చూస్తున్నాము. ఎండు మట్టితోడ కుండలు కుమ్మరి చేయలేడు నీరు చేర్చి గాని, అదే విధముగానే దైవము జడమును చైతన్యమును ప్రత్యేకముగా సృష్టించవచ్చును కానీ, జడ చైతన్య స్వరూపమైనటువంటి దేహమును సృష్టించుటకు, దేహమును ఆవిర్భవింపచేయుటకు తల్లిదండ్రులే మూల కారణమనే విషయాన్ని తాను నిరూపిస్తూ వచ్చాడు. దీనికి తల్లిదండ్రులే కారణమని కూడాను చెప్పాడు. కాబట్టి మానవ జన్మమునకు దైవం సాక్షిభూతుడు అయినప్పటికీ తల్లిదండ్రులే దీనికి మూల కారణమని కూడాను తాను భావిస్తూ వచ్చాడు. కనుక అట్టి తల్లిదండ్రులకు తన జీవితం నందు తగినటువంటి కృతజ్ఞతను ప్రకటింప యత్నించుట కర్తవ్యమని కూడాను తాను విస్మరించాడు. కనుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనుట. మనకి భారతీయ సంస్కృతిలో కూడా మొట్టమొదటిగా వచ్చేటువంటి స్లోగన్ ఇదేనండి, మాతృదేవో భవ. మనం ఎన్నోసార్లు కూడా చెప్పుకుంటూ ఉంటాం. మన స్వామివారు కూడా, సాయిమాత కూడా ఆ విధంగానే బోధిస్తూ ఆచరించాలని చూపిస్తూ వచ్చారు. స్వామి జన్మదినోత్సవం రోజున కూడా స్వామివారి తల్లిదండ్రుల సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ చేయవలసినటువంటి కార్యక్రమం అంతా కూడా ఎంతో చక్కగా నిర్వహించేవారు. మనందరం అవన్నీ చూసే ఉన్నాము. ఇవన్నీ వింటుంటే ఆ రాముడే ఈ సాయిరాముడిగా మనకు దర్శనం ఇచ్చాడని ఇంకొకసారి మనం నిరూపించుకుంటున్నాం అన్నమాట. తల్లిదండ్రులను ప్రసన్నలు గావించుకునేటందుకు చేసే ప్రయత్నమే మానవులకు ప్రధానమైనటువంటి కర్తవ్యము అని తాను బోధిస్తూ వచ్చాడు. రాముడు సోదరులతో చేరి నదికి వెళ్ళి పితృపిండములు విడిచి తదుపరి ఇంటికి వచ్చి అనేక రకములుగా క్షేమవార్తలు మాట్లాడుతూ వచ్చాడు. రెండవ దినము భరతుడు పెద్ద సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో, రామచంద్ర, మేమందరమును నిన్ను అయోధ్యకు తీసుకొని పోటుకై వచ్చాము. నీవు మా వెంట రాకపోతే మేము అయోధ్యకు వెళ్ళము. ఈ సన్నిధిలో ఇక్కడనే ఉండిపోతాం అని పడమని ప్రజలకు బోధించాడు. అంటే ప్రజలను కూడా ఆ విధంగా వేడుకోమని చెప్పి భరతుడు తయారు చేశాడు అన్నమాట. ప్రజలను కూడా ఆ విధంగా అడగమని చెప్తున్నాడు. వాండ్లకు అట్లు బోధించి, రామచంద్ర, నీవు అయోధ్యకు వచ్చి పట్టాభిషేకమైనా చేసుకోవాలి, లేదా తండ్రి ఆజ్ఞ నీకెట్టిదో నాకును అట్టిదే. కనుక నీతో పాటు 14 ఏండ్లు అరణ్యంలో ఉండుటకు నాకు అనుజ్ఞనైనా ఇవ్వవలను అని తాను గట్టిగా పట్టుబట్టాడు. మరియు తన తల్లి చేసిన మహాపాపమునకు కూడాను తాను కారకుడు కానని కూడాను మొరపెట్టుకున్నాడు. అప్పుడు రామచంద్రుడు చెప్తున్నాడు, భరత, దీనికి కారణము తల్లి కాదు, ఆమె విషయం అట్లుండని. రెండవ దినము ఉదయముననే పట్టాభిషేకం కట్టుటకై అన్ని రకములైనటువంటి ఏర్పాట్లు గావించిన తండ్రి ఆ రాత్రి తాను మార్పు చెందుటకు కారణమేమిటి? ఇది కేవలము దైవ సంకల్పమే కానీ అన్యము కాదు. భగవంతుడు కూడా అట్లా ఆలోచిస్తున్నాడు. మనం ఆలోచించినట్టే మానవాకారంలో ఉండటం వలన రాముడు కూడా ఆ విధంగా దైవ సంకల్పమే అని చెప్తున్నారు. దీనికి అన్యులు కారకులు కారు అని భరతునకు సమాధానం చెప్పాడు. ఈ విషయంలో రాముడి యొక్క క్షమాగుణం ఎటువంటిదో మనకు అర్థమవుతుంది. ఎన్ని సమాధానములు చెప్పినను భరతుడు తన పట్టుదల మాత్రము వదలలేదు. భరతుడు రాముని వద్దకు వెళ్లే సమయంలో గంగానది ఒడ్డున గుహుడు కూడాను అతనిని సంశయించి, భరత, నీవేమైనా రామునకు కీడు చేసే నిమిత్తమై సేవా సమూహంతో వెడుతున్నావా అని ప్రశ్నించాడు. గుహుడికి కూడా అనుమానం వచ్చిందన్నమాట, భరతుడు అందరితోటి వచ్చేటప్పటికి. కానీ అక్కడ సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు భరతుడు. ఆయన వేదనంతా కూడా అన్నగారిని తీసుకువెళ్ళాలనే ఆలోచనలోనే ఉన్నారు కదా. అందుకని గుహుడికి సరైనటువంటి సమాధానం కూడా చెప్పలేకపోయాడు. అందువల్ల అతనికి ఏమీ బదులు చెప్పక, పాపి కైకేయి గర్భమున జన్మించుట వలన కదా ఈ నిందలకు నిష్ఠూరములకు నేను గురి కావాల్సి వస్తున్నది అని అనేక విధములుగా తల్లిని నిందించి తన్ను తాను నిందించుకున్నాడు.
ఏదైనా కూడా పెద్దవాళ్ళు చేసిందే పిల్లలకు వస్తుందంటారు. వీళ్ళ ఆచారాలే వాళ్ళు పాటించాలంటారు కదండి. అట్లా కైకేయి వల్ల వచ్చినటువంటి మాటకి ఆవిడ జరగాల్సింది జరుగుతుందని తెలిసి కూడా ఈ విధంగా భరతుడు పాపం అన్ని రకాలుగా బాధలు అనుభవించాడు. ఆ విధంగా బాధపడ్డాడు. అతటి నుండి భరద్వాజముని ఆశ్రమానికి వెళ్ళాడు. భరద్వాజులు కూడాను అదే విధముగానే భరతుని సంశయించాడు. అక్కడ భరతుడు రాముని ఎడ తనకు గల భక్తి ఎట్టిదో చక్కగా వ్యక్తం గావించాడు. భరద్వాజుడు కూడా అటువంటి సంశయమే వచ్చింది. కానీ భరతుడు చెప్పినటువంటి మాటలకి, ఆయన చేసినటువంటి పనికి ఆయనకి అర్థమైంది. భరతుడు ఎందుకొచ్చాడు అనేది తెలుసుకున్నాడు. భరద్వాజుడు భరతుని కొంత పరీక్షించగోరి పెద్ద సింహాసనం ఒకటి అలంకరించి అక్కడ పెట్టి విందుకు తగిన ఏర్పాట్లు చేశాడు. భరతుడు ఆ సింహాసనం చూచిన తక్షణమే ప్రక్కనున్న చామరలలో ఒకటి తాను తీసుకొని ఒకటి శత్రుఘ్నుడికిచ్చి, ఇది కేవలము రాముని యొక్క సింహాసనంగానే నేను భావిస్తున్నాను అని ఆ ఖాళీ సింహాసనానికి తాము ఇద్దరు సేవ చేస్తూ నిల్చున్నారు. భరత శత్రుఘ్నులు ఆ ఋషిగాంచిన విందులో ఏమాత్రము కూడాను పాల్గొనలేదు. రామచంద్రుడు అరణ్యములో కందమూలాదులు భక్షిస్తూ ఉండగా నేను ఈ పంచభక్ష పక్ష్యములు భుజించడమా, ఇది మహా అన్యాయమని భావించుకున్నాడు. ఇప్పటి సోదరులకి అప్పటి సోదరులకి ఎటువంటి తేడా ఉన్నదో, ఎంత తేడా ఉన్నదో తెలుస్తుందండి. అందుకనే రామాయణం అంటే రాముడితో ప్రయాణము, అందులో ఉన్నటువంటి సోదర ప్రేమను మనం అనుసరించాలని చెప్పని స్వామి ఎంతో చక్కగా చెప్తున్నారు. కనుక ఆనాటి అన్నదమ్ముల యొక్క సన్నిహిత సంబంధాన్ని గాని, ప్రేమను గాని గుర్తించడంలో మనం ఎంతైనా ప్రయత్నం చేయాలి. ఆనాటి రామలక్ష్మణుల ప్రేమతత్వమును గుర్తించని భరతుడు నాకు ఇట్టి అవకాశము లభించలేదే, కేవలము లక్ష్మణుడు ఒక్కడే రామునితో నివసించడానికి తగిన అర్హత కలవాడుగా ఉన్నాడు, నాకు అట్టి ప్రాప్తి లేకపోయినది కదా అని కూడాను విచారిస్తూ వచ్చాడు. ఇంకా లక్ష్మణుడు రాముడితో ఉండి సేవ చేసుకుంటుంటే భరతుడికి చాలా బాధగా అనిపించింది అనమాట. అటువంటి అవకాశం నేను పొందలేకపోయాను అని చెప్పని చాలా విచారిస్తూ వచ్చాడనమాట. ఈ విధంగా రామునకు నిరంతరము సేవ చేస్తూ తన జన్మము సార్థము గావించుకోవాలనని భరతుని ఉద్దేశం. భరతుని యొక్క భక్తి ప్రపత్తులను అనేక రకములుగా వర్ణించవచ్చు. అతడు లక్ష్మణుడి కంటే కూడాను అతి గొప్ప భక్తి కలిగినటువంటి వాడు అని కూడాను చెప్పవచ్చును. ఇట్టి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి సోదరులు లోకమునందు అరుదు. అనేక విధములుగా తమ జీవిత పర్యంతము కూడాను రామచంద్రునికి సేవ గావించుకుంటూ మానవులకు ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ వచ్చారు ఈ అన్నదమ్ములు. ప్రతి కుటుంబమునందు కూడాను సోదరులు ఏ రీతిగా మెలగాలి, ఒకరినొకరు ఏ విధంగా అర్థం గావించుకుంటూ ఉండాలి అనేటువంటి దీన్ని ప్రత్యక్ష నిరూపణతో వారు లోకానికి సాటుతూ వచ్చారు. విద్యార్థులారా, మనం మన సోదరుల తత్వమును, ఒకరికొకరు మధ్య నుండే సన్నిహిత బాంధవ్యాన్ని చక్కగా గుర్తించి అన్యోన్యమైన ప్రేమతో లోక కళ్యాణమునకై, సమాజం యొక్క క్షేమమునకై ఏదో కొంత భాగమైనను పాటుపడటము పరమ పవిత్రమని మీరు భావించాలి. మరి సమ్మర్ క్లాసెస్ లో చెప్పిన విషయాలు కదండి, అందుకని విద్యార్థులారా అంటున్నారు. స్వామి చెప్పేది మనందరికీ కూడా సంబంధించే. మనం కూడా ఒక విద్యార్థులమైనా మనం ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాము. కుటుంబం యొక్క ఆదర్శాన్ని భారతదేశానికి చాటడానికి తగినటువంటి ప్రవర్తనలో మీరు ఆరితేరాలి. స్వార్థాన్ని త్యాగము చేసి పరార్థానికి మనం కొంతవరకును ప్రయత్నం చేయాలి. స్వార్థాన్ని పూర్తిగా త్యాగం చేసి సచ్చీలము పెంచుకొని పవిత్రమైన ఆదర్శాన్ని అందించటమే ఈ రామాయణం యొక్క పవిత్ర ప్రధాన ఉద్దేశము. స్వార్థం లేకుండా ఉండాలని స్వామి చెప్పేది కూడా అదే కదా. నిస్వార్థ సేవ చేయమంటున్నారు, స్వామి నామం చేయమంటున్నారు. నామం సేవ అని చెప్పి 2 రెక్కలు అని చెప్పని చెప్తున్నారు, పక్షికి ఉండే రెక్కల్లాగానే. అలాగే ఈ స్వార్థానికి సంబంధించి ఒక పద్య సూక్తి స్వామి చెప్పింది మనం తెలుసుకుందాం. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థం ఇదం శరీరం.
వృక్షాలు ఫలాలను ఇచ్చేది కూడా పరోపకారానికి, పరుల కోసమే. తను ఒక్క పండు కూడా తినదని చెప్పని మనకు తెలుసు. కానీ ఎన్నో ఫలాలను మనకి వృక్షాలు అందిస్తూ ఉంటాయి. తర్వాత నదులు ప్రవహిస్తూ ఉంటాయి. కానీ ఒక్క చుక్క నీరు కూడా అవి తాగు, ఎంత దాహంగా అనిపించినా. పరోపకారార్థమై నదులు ప్రవహిస్తూ ఉంటాయి. పరోపకారం కోసమే ఆవులు పాలిస్తూ ఉంటాయి. తన దూడ కొంచెం తాగుతుంది కానీ మిగతా పాలన్నీ కూడా మనమే వాడుకుంటాము. ఇటువంటి నిస్వార్థమైనటువంటి సేవ, వీటి వల్ల మనం తెలుసుకొని మన జీవితంలో కూడా మనం స్వార్థరహితంగా పరులకు ఉపకారం చేయటానికి మనకి ఈ శరీరం ఇచ్చారు భగవంతుడు అని చెప్పని తెలుసుకోవాలని ఈ యొక్క పద్యసూక్తి ద్వారా మనం తెలుసుకున్నాం అన్నమాట. స్వార్థాన్ని పూర్తిగా త్యాగం చేసి సచ్చీలమును పెంచుకొని పవిత్రమైన ఆదర్శాన్ని అందించటమే ఈ రామాయణం యొక్క ప్రధాన ఉద్దేశము. త్యాగ గుణం, త్యాగం లేదే మనకి మోక్షం అనేది కూడా రాదని చెప్తున్నారు. దానం చేయటం, త్యాగం చేయటం ఇవన్నీ కూడా మన యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు. అటువంటి ఆచరణ మనం చేయాలి. సచ్చీలము, ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ క్యారెక్టర్ అని చెప్పారు. అట్లాంటిది సత్యాలని మనం పెంచుకోవాలి. పవిత్రమైన ఆదర్శాన్ని అందించడమే ఈ రామాయణం యొక్క ప్రధాన ఉద్దేశము. మరి స్వామి యొక్క సేవకులుగా, స్వామి యొక్క బిడ్డలుగా ఉన్న మనం కూడా అటువంటి ఆదర్శాన్ని స్వామి చెప్పిన ఆచరించి చేయాలని చెప్పిన స్వామి మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు. తర్వాత యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పని స్వామి చెప్తూ వచ్చారు. అట్లాగే ఈ రామాయణంలో ఎటువంటి ఉద్దేశాలు ఉన్నాయో మన స్వామి వారి జీవితంలో మనం తెలుసుకునేవి కూడా అట్లా ఆచరించాలి. రామాయణంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఇటువంటి ఆదర్శవంతమైన జీవితాన్ని నిరూపిస్తూ వచ్చారు. ఇలాంటి ఆదర్శవంతమైన జీవితం ఈనాడు అత్యవసరము. ఇట్టి ఆదర్శవంతమైన జీవితం నందు మనము కొన్ని క్రమశిక్షణలను పాటించాలి. ఈ క్రమశిక్షణ లేకపోతే ఎన్ని విధములైనటువంటి ఆదర్శాలను అందించినప్పటికీ మన జీవితమునకు విలువ ఉండదు. కనుక ఈ క్రమశిక్షణలను మనం ఆదర్శమునందుంచుకొని ఆదర్శవంతమైన జీవితములో సచ్చీలమును ప్రధానముగా భావించుకొని త్యాగమును రెండవ లక్షణముగా తీసుకొని జీవితమును సాగిస్తూ పోవాలి. త్యాగం చేయాలని చెప్తున్నారు మెయిన్ గా. సాయిరామ్ సార్. సాయిరామ్ అక్కయ్య గారు. సాయిరామ్. ఓకే, సాయిరామ్ సార్. నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వామి వారికి అందరికీ కూడా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. సాయిరామ్ అండి. ఏమన్నా తెలిసి తెలియక చెప్పిన వాటిలో తప్పులు ఉంటే క్షమించండి. సాయిరామ్. సాయిరామ్ సార్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజరూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. శత జయంతి సందర్భంగా స్వామి యొక్క పాదార విందాలకు మనందరి తరఫున మరొక్కసారి హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో ధారావాహిక కార్యక్రమము సత్యసాయి వాహిని. దీని యొక్క రచయిత సాక్షాత్ భగవత్ స్వరూపులు అయినటువంటి శ్రీ సత్యసాయి బాబా వారు. వారు అందించినటువంటి నిగూఢమైనటువంటి నిబిడీకృతమైనటువంటి విషయాలు ఎన్నో మనం ఇప్పటికే కొన్ని చూసుకున్నాం. అవి మన యథాశక్తి మనం జాగ్రత్తగా విశ్లేషణ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు స్వామి యొక్క అనుగ్రహానికి, అలాగే ఒక అవకాశ వేదిక కల్పించి మాకు ఎంతో ప్రోత్సహిస్తున్నటువంటి మనలాంటి వాళ్ళని, మా గురు దంపతులకు, మరి ఆత్మీయ సోదర సోదరిమణులకు ప్రోత్సాహాలు ఇస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ, నేడు సత్యసాయి వాక్యంలో 19వ ప్రబోధలోకి వెళ్తున్నాం మనం. ఇది కార్యము కర్మ. ఈ కార్యము కర్మ అనేటువంటి చాప్టర్లోకి మనం అడుగు పెడుతున్నాం. దీంట్లో ఉన్న భావాలు ఏమిటో ఒకసారి చూద్దాం. కర్మభూమి అని, భోగభూమి అని నానా దేశములు 2 భాగములుగా విభజించబడి అందులో ప్రజలు ఆదర్శముల గురించి తెలుపబడినవి. ఇక్కడ మనకు అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ 2 విధాలుగా విభజిస్తే కర్మభూములు, భోగభూములు. మనం అప్పుడప్పుడు అంటున్నాం సొమ్మొకటిది సోకొకటిది అని. అంటే క్రియాశీలకమైనటువంటి పాత్ర, కర్మనే ప్రాధాన్యంగా చేసుకునేటువంటి దేశాలు కొన్ని, అందుట్లో ముఖ్యంగా మన దేశం.
భోగ భూములు మంచి విలాసవంతమైనటువంటి ఆ ఫలాలను అనుభవిస్తూ ఉండేటువంటి దేశాలు. ఇవన్నీ కూడా మనందరికీ ప్రత్యక్ష సాక్ష్యంగా తెలుసు. కాబట్టి ముఖ్యంగా మంది కర్మభూమి ఆ విధంగా విభజింపబడి ప్రజలకు ఆదర్శంగా నిలబడుతున్నాయి. అందులో భరత భూమి కర్మభూమి అనియు ముఖ్యంగా మంది కర్మభూమి అంటే క్రియాశీలకమైనటువంటి భూమి, కర్మనే నమ్ముకున్నటువంటి భూమి. మరి ఒక అట్టడుగు వాడి దగ్గర నుంచి ప్రాజ్ఞుడు దాకా, అజ్ఞుడి నుంచి ప్రాజ్ఞుడు దాకా కూడా కర్మ అనేటువంటి పదం మనకు వినబడుతూ ఉంటుంది. అడుక్కు తినేవాడు కూడా నా కర్మ ఇలా కాలిందండి అంటాడు. నిజంగా కర్మ అంటే ఏమిటో వాడికి తెలియదు, అయినా సరే కర్మ ఇట్లా కాలిందంటాడు. అంటే ఆ కర్మ సిద్ధాంతం అనేది అంత అట్టడుగు స్థాయికి వెళ్ళి ప్రతి ఒక్కడి యొక్క నరనరాన జీర్ణించుకుపోయినటువంటి భూమి కాబట్టి మనది కర్మభూమి అయిందనమాట. అలాగే కర్మ రహస్యం బావుగా గుర్తించినదనియు నిర్ణయించబడినది. ఆ కర్మకు సంబంధించినటువంటి సిద్ధాంతాలు, వాటి యొక్క విభాగాలు అన్నిట్లో క్షుణ్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి దేశం మన భారతదేశం. దేనికంటే కర్మదేశం కాబట్టి, అవన్నీ చేస్తున్నది కాబట్టే, అలాంటి వేద విహితమైనటువంటి కర్మల్ని నిర్వర్తిస్తున్నది కాబట్టే మన భారతదేశానికి కర్మభూమి అని ఒక పేరు స్థిరీకరణ జరిగింది. అలాగా తర్వాత కర్మ అంటే ఏమిటి ఇక్కడ చెప్పారు. వ్యాపార మంత్రం కర్మ అన్నాడు. వ్యాపారము అనగానే ఏదో వర్తకులు చేసేటువంటి వ్యాపారం అని అనుకోకూడదు మనం. ఒక్కోసారి ఇంద్రియ వ్యాపారం అంటాం, మనోవ్యాపారం అంటాం, అలాగే చిత్త వ్యాపారం అంటాం. ఈ విధంగా వ్యాపారం అంటే పని అని అర్థం. విద్యుక్త ధర్మ నిర్వహణని మనం వ్యాపారము అంటాం. అంటే ఎవరు ఒక్కోళ్ళకి ఒక రకంగా ఉంటాయి విధులు. ఒక గృహిణి యొక్క విధులు వేరుగా ఉంటాయి, ఒక గృహస్థుడి యొక్క విధులు వేరుగా ఉంటాయి, ఒక గుమాస్తా యొక్క విధులు వేరుగా ఉంటాయి, ఒక అధికారి యొక్క విధులు వేరుగా ఉంటాయి. ఈ విధంగా వాళ్ళందరూ చేసేది కూడా వ్యాపారమే. అయితే ఇక్కడ వ్యాపారం అంటే మన స్థూలంగా మనం ఏం చెప్పాలంటే విద్యుక్త ధర్మ నిర్వహణని వ్యాపారం అంటాం. అదే మంత్రంగా కలిగినటువంటిదే, ఆ మంత్రానికి కట్టుబడి ఉన్నటువంటిదే కర్మ అంటే. కాబట్టి కర్మ అంటే విద్యుక్త ధర్మము, మనం చేయవలసిన పని. ఇది లౌకికమని వేదికమని రెండు విధములు. ఈ కర్మల్లో రెండు రకాలు ఉన్నాయి. ఎంతసేపటికి తిన్న నా పొట్టకు శ్రీరామరక్ష అనేది ఒక సిద్ధాంతం, సర్వజగద్రక్ష అనేటువంటిది ఒకటి. అంటే లౌకికం అంటే కేవలం పాంచభౌతికమైనటువంటి, కేవలం మన పొట్టకూటి కోసము, కేవలం మనం బ్రతుకు తెరువు కోసము లోకంలో రకరకాల వ్యాపారాలు, రకరకాల విధులు నిర్వర్తించి మనల్ని మనం పోషించుకునే నిమిత్తం చేసేటువంటి కర్మలు లౌకికము అంటాం. అలాగే వేదికము అంటే మరి ఇది పరమాత్మకు సంబంధించినటువంటి వాటిని వేదిక అంటాం. అంటే అందుట్లో కూడా కొన్ని మనం లేకపోలేదు. ముఖ్యంగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నింటి కూడా వేదికము అంటాము. అందుట్లో అవి వేదాల్లో చెప్పబడ్డాయి కాబట్టి వేదికము అనే పేరు వచ్చింది. దీన్నే లౌకిక కర్మలు, అలౌకిక కర్మలు అని కూడా మన వాళ్ళు అప్పుడప్పుడు సెలవిస్తూ ఉంటారు. అందులో జీవన హేతు భూతమగు కర్మ అంతయు లౌకికము అనబడును. ఇక్కడ జీవన హేతు అనగానే మనకు ఒక్క చిన్న సూత్రం గుర్తుకొస్తుందండి. ఇప్పుడు మనిషికి జీవితంలో ప్రతి మానవుడికి ఒకసారి పెళ్లి జరుగుతుంది. అంటే నాకు రెండో పెళ్లి జరిగింది, మూడో పెళ్లి జరిగింది అనేది వేరే విషయం, అది స్పెషల్ కండిషన్. జనరల్గా ప్రతి పౌరుడికి కూడా ఒక కళ్యాణం జరుగుతుంది. అంతేనంటే సాహచర్యం కావాలి కాబట్టి, ఒంటరిగా బతకలేడు కాబట్టి. భగవంతుడు అంతటి వాడు ఏకోహం బహుశ్యాం అన్నాడు. ఆయనే ఒంటరిగా ఉండలేకపోయినాడు. ఈ 84 లక్షల జీవరాశుల్ని ఆయన సృష్టించి ఆయన లీలా వినోదిగా, జగన్నాటక సూత్రధారిగా ఆనందిస్తున్నాడు. ఆయనకే తోడు కావాల్సి వచ్చింది. ఇక మనకు తోడు లేకపోతే ఎట్లా కుదరదు కదా. అంటే కొన్ని కార్యక్రమాలు కూడా సహధర్మచార్యం లేని చేయకూడనటువంటి కార్యక్రమాలు కూడా ఎన్నో ఉన్నాయి. అది వేద విహితమైనటువంటి ధర్మాలు అవన్నీ కూడా. కాబట్టి మనకు మానవ పెళ్ళిళ్ళలో ఒక మనిషికి పెళ్లి జరిగేటప్పుడు మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అని ఈయన తాళిబొట్టు కడతాడు. మమ జీవన హేతున, నా యొక్క కులాభివృద్ధి కోసము, వంశాభివృద్ధి కోసము, సంతానాభివృద్ధి కోసము, నా యొక్క వంశం యొక్క కీర్తి ప్రతిష్టలు చెందే కోసము ఆయన మమ జీవన హేతున అన్నాడు. అలాగే రాముల వారికి ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగుతుంది. అక్కడేమంటాం, మాంగళ్యం తంతునానేనా జగత్ కళ్యాణ హేతున లోక కళ్యాణ హేతున అని చదువుతారు అక్కడ. అది లోక కళ్యాణం కోసం.
అందుకనే ఆయన పెళ్లి ప్రతి సంవత్సరం జరుగుతుంది, మనకు ఒకసారే జరుగుతుంది. అది కూడా మనకు ఎలా జరిగిందో కూడా ఒక్కోసారి గుర్తుండదు మనకు. కాబట్టి అందులో జీవన హేతు అయినటువంటి కర్మ అంతయు లౌకికమనబడును. ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో మానవుడికి సంబంధిస్తే అది లౌకికము, మాధవుడికి సంబంధిస్తే అది అలౌకికము అంటారు. అలాగే వైదిక కర్మ శ్రౌతమని స్మార్తమని 2 విధములు. మళ్ళా ఇందుట్లో ఇందాక మనం లౌకికము వేదికము వైదికము అని 2 చదువుకున్నాం. ఈ వైదిక కర్మలు అంటే పరమాత్మకు సంబంధించినటువంటి వేదాల్లో చెప్పబడినటువంటి కర్మల్ని వైదిక కర్మలు అంటారు. మనం సత్యాన్ని పలకమన్నా, ధర్మాన్ని ఆచరించమన్నా, సత్యాన్ని మేరొద్దు, ధర్మాన్ని మేరొద్దు, అహింస చేయవద్దు, ఇలాంటి కాంక్రీట్ సూత్రాలతోటి వేదం పరిఢవిల్లుతుంది. అలాంటి వేద విహితమైనటువంటి ఆ ఆ పోకడల్లో చేసేటువంటి కర్మలకు శ్రౌతమని అంటే ముఖ్యంగా ప్రాపంచికమైన కాకుండా పారమాత్మికమైనటువంటి దైవ సంబంధమైనటువంటి ఆ కార్యక్రమాలు మళ్ళా 2 రకాలుగా ఉంటాయి, శ్రౌతము స్మార్తము అని. ఇంతకీ శ్రౌతము దేనివల్ల ఎక్కడి నుంచి వచ్చింది పదం? శృతి అనేటువంటి దాంట్లో నుంచి శ్రౌతము వచ్చింది, స్మృతి అనేటువంటి దాని నుంచి స్మార్తము వచ్చింది. ఇంతకీ శృతి అంటే ఏమిటి? మనం చెప్పుకున్నాం, శృతి అంటే వేదము అని చెప్పుకున్నామండి. కేవలము శ్రవణంతో వచ్చినటువంటిది. మహర్షుల యొక్క అంటే భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మహర్షుల చేత వినబడింది అన్నాడు ఇక్కడ. శృతం పశ్యంతి మునయః అన్నాడు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా వచ్చినటువంటి ఆ శబ్దాలని ఒక్క మునులు విన్నారటండి. అది కూడా వాళ్ళు కళ్ళు మూసుకొని ఆ శ్రవణేంద్రియంతో వాళ్ళు ఎవరికి మళ్ళా వినబట్టల్లా, వాళ్ళకి తప్ప. స్వామి మాట్లాడితే ఆ ఎదుటివాడికి తప్ప వినబడినట్టుగా పక్కవాడికి కూడా వినబడదు. అలాగే ఆ శృతులు కూడా భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో శృతిం పశ్యంతి మునయః. అలాంటి ఎంతో దీర్ఘకాలిక తపస్సు చేసినటువంటి మునులు ఆ శ్రవణేంద్రియం ద్వారా పక్కవాడికి కూడా వినబడినంత, వాళ్ళొక్కడే విన్నంత శ్రద్ధగా విన్నారు ఆ శృతులు. ఆ విధంగా శృతులు అంటే వినడం ద్వారా వాళ్ళు గ్రహించారు కదండి. మరి ఆ విధంగా శ్రౌతము స్మార్తము అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే, వేదాల్లో స్పష్టంగా ప్రస్తావించబడినటువంటి కర్మల్ని శ్రౌత కర్మలు అంటారండి. వేదాల్లో స్పష్టంగా చెప్పబడినటువంటి కర్మలు అవి. ఇక స్మార్త కర్మలు అంటే కొంచెం వివరణ సూత్రాలు ఇవి. స్మృతుల్లో చెప్పినప్పటికీ ఆ స్మృతుల ద్వారా విని మననం చేసుకొని అన్నటువంటి సూత్రాలు ఇవి. శృతులు అంటే విన్నవి, స్మృతులు అంటే మననం ద్వారా అన్నవి, బయటకు స్పష్టంగా వచ్చినటువంటివి. ఒక విధంగా శ్రౌత సూత్రాలు అంటే మరి వాటిని సూత్ర అంటాలండి. శ్రౌతం అంతా కూడా సూత్రప్రాయంగా ఉంటుంది, స్మార్తం అంతా కూడా వివరణప్రాయంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు చిన్న ఉదాహరణ చెప్పాం, సత్యం వద అంటుంది వేదం. ఏమిటో దాంట్లో ఏముందో మనకు ఆ విశేషాలు తెలియదు. కానీ స్మృతులు మాత్రము సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం హితంచనానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అని వివరణ ఇస్తుంది. కాబట్టి శృతులన్నీ కూడా సూత్రప్రాయంగా ఉంటాయి, స్మృతులన్నీ కూడా వివరణాత్మకంగా ఉంటాయి. కాబట్టి స్పష్టంగా చెప్పబడిందేమో వేదము, శృతులు మరి స్మార్తులు మాత్రం వివరణాత్మకంగా, అంటే దాంట్లో లేనివి కూడా కొన్ని చెప్పినటువంటి సందర్భాలు మనకి ఎక్కడున్నాయి. కాబట్టి శ్రౌతము స్మార్తము అంటే అలా గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి వైదిక కర్మ శ్రౌతమని స్మార్తమని 2 విధములు. సరే, విడదీసుకున్నామండి. నిత్య నైమిత్తికాదుల స్మార్త కర్మ సర్వలౌకిక వైదిక కర్మల యొక్క కరణభేదము వలన మానసిక వాచిక కాయకములని 3 విధములు. తర్వాత మళ్ళీ ఎన్నో కేటగిరైజ్ చేశారు. నిత్య కర్మలు అన్నారు. మనం క్యాజువల్ గా చేసుకుంటూ ఉంటాం రోజు. స్నానాధికాలు కానీ, అర్చనాదులు కానీ, సంధ్యావందనాదులు కానీ, భోజన భాజనాలు కానీ, ఇవన్నీ కూడా నిత్య కర్మలు. ఇవన్నీ కూడా నైమిత్తికము అంటే ఒక నిమిత్తం ఉండాలి దానికి. ఏదైనా పర్వాలు జరుపుకున్నాం, సంక్రాంతి జరిపాం, దీపావళి జరిపాం, దసరా జరిపాం, ఏదో ఏమండి వాళ్ళు దసరా జరుపుతారంటే కుదరదు. అది ఆ తిథుల యొక్క ప్రకారము ఆ హైందవ సాంప్రదాయబద్ధంగా మనం చేసేటువంటివి అవి. తర్వాత మరి ఇంకా ఏంటంటే అవి నైమిత్తికాదులు. ఒక కళ్యాణాలు ఉన్నాయి,
కళ్యాణాలు మనం సందర్భాన్ని బట్టి చేసుకుంటాం. లోపలికి వెళ్దాం. కళ్యాణం వచ్చిన సందర్భోచితంగా చేసుకుంటాం. అలాగే తల్లిదండ్రుల యొక్క పితృ కార్యక్రమాలు వచ్చినాయి, కరెక్ట్ గా ఆ తిథి ప్రకారము ఆ నిమిత్తంగా మనం చేసుకుంటాం. ఈ విధంగా నైమిత కర్మాలు కానీ స్మార్త కర్మలు, ఇందాక చెప్పుకున్నాం స్మృతుల్లో చెప్పినటువంటి కార్యక్రమాలు, సార్వలౌకిక వైదిక కర్మలు, ఇందాక వేదాల్లో చెప్పబడినటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ అంటే యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా కరణభేదం వల్ల, ఆ చేసేటువంటి విధానంలో ఉన్నటువంటి కొంచెం తేడా వల్ల మానసిక, వాచిక, కాయికములను త్రివిధములు. కాబట్టి మీరు ఏ కర్మ అన్నవండి, అక్కడ కర్మ అని ఉంటే చాలు. వాటికి మనకు 3 ఎలిమెంట్స్ ఉన్నాయి: మానసికము, వాచకము, కాయకము. అంటే భగవంతుని యొక్క ఉపకరణాలు అంటుంటారు అప్పుడప్పుడు ఏమంటే ఎమ్మెల్యన్ గారు భగవంతుని యొక్క ఉపకరణం, కోటేశ్వరరావు గారు భగవంతుని యొక్క ఉపకరణం అని అక్కడక్కడక్కడ సత్సంగాల్లో చెబుతుంటారు. స్వామి యొక్క ఉపకరణంగా వచ్చి ఈ 4 మాటలు చెప్పారని. అంటే కరణం అంటే పనిముట్టు. ఏంటి, ఈ కర్మలు చేయటానికి మనకు 3 కరణాలు ఉన్నాయి, అంటే 3 పనిముట్లు ఉన్నాయి. 1 మనస్సు, 2 వచస్సు, 3 కాయం ఉన్నాయి. కాబట్టి మన కర్మలన్నీ కూడా మానసికంగా చేస్తుంటాం. మానసిక కర్మలు అంటే ఏమిటి ఒక్కసారి చూసుకుందాం. మన మనసులో ఎవరిదన్నా సర్వేజన సుఖనోభవంతని కోరామనుకోండి, అది మంచి కర్మ. వాడెవడో మనకు అప్పు ఎగ్గొట్టాడు, వాడు అసలు వీడు దుంపదగా అని అన్నాం అనుకోండి, లేదా ఇంతకంటే గట్టి తిట్లు తిట్టామనుకోండి, అది పాపకర్మ. కాబట్టి మనసుతో మనం ప్రతి భావన చేస్తాము. చెడు భావనలు, మంచి భావనలు, సత్సంకల్పాలు, దుస్సంకల్పాలు, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా కర్మలే, మానసిక కర్మలు. ఇక వాచిక కర్మలు, మంచి పరుషంగా మాట్లాడటం కానీ, అబద్ధాలు ఆడటం కానీ, తాడీలు చెప్పటం కానీ, ఉన్నవి లేనివి చెప్పటం కానీ, ఇవన్నీ కూడా వాచిక కర్మలు. అలాగే మంచి పురాణ శ్రవణం ద్వారా మనం 10 మందికి మరి జ్ఞానం కలిగించడం, మరి సత్కర్మలు కూడా ఉన్నాయండి, దుష్కర్మలే కాదు. మంచి జ్ఞాన సంపన్నులను చేయటం, ఎంతో మందికి పాఠాలు చెప్పటం, పఠనము, పాఠనము, అధ్యయనము, అధ్యాపనము, ఇవన్నీ కూడా మనకు నోటితో నోరు విరిచి చెప్పామంటే అవి వాచిక కర్మలు అవుతాయి. అలాగే కాయిక కర్మలు మనందరికి తెలుసు. మనం శరీరము, అంగాలు ఉన్నాయి కాబట్టి వాటితో మనం స్పష్టంగా మనం చేస్తాము. ఇవన్నీ తెలుసు మీకు. అంటే మనసు సంకల్పిస్తుంది, ఆ సంకల్పించిన దాన్ని మాట ద్వారా మనం చెబుతాము, ఆ చెప్పిన దాన్ని మనం శరీరం ద్వారా, శరీర అవయవాల ద్వారా మనం చేస్తాం. సరే, 3 విధాలండి. అవి మరి పూర్వజన్మ కృతమని, బహుజన్మ కృతమని 2 విధములు. ఇందాక కర్మల్ని మనం 3 విధాలుగా 3 ఎలిమెంట్స్ మనం వాడుకున్నాం: మానసిక కర్మలు, వాచక కర్మలు, కాయిక కర్మలని. వాటిని మళ్ళా విడదీసుకుంటే పూర్వజన్మ కృతాలు కొన్ని. మనం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, ఏమయ్యా, నువ్వెన్నో సార్లు పుట్టావు, నేనెన్నో అవతారాలు ఎత్తాను, నువ్వు పుట్టినటువంటి పుట్టుకలు నీకు తెలియదు, నిన్న వండిన కూర నీకు గట్టిగా గుర్తులేదు, ఇక నువ్వు ఎత్తినటువంటి పూర్వజన్మలు నీకేం గుర్తుంటాయి? ఉండవు. నేను బోరెడు అవతారాలు ఎత్తాను, అందరికీ తెలుసు దశావతారాలని. ఇంకా ఎన్ని, ఇప్పుడు సాయిబాబాగా కూడా మరి షిరిడి సాయిబాబా, సత్య సాయిబాబా కూడా ఇలా కూడా అవతారాలు ఎత్తారు, ఎన్నో ఎత్తాను. కానీ నేను ఎత్తినటువంటి అవతారాలు నువ్వు ఎన్ని జన్మాల్లో ఏమేం చేశావో ఇవన్నీ కూడా తాన్యహం వేద సర్వాణి, అవన్నీ కూడా నాకు తెలుసు. నత్వం వేద పరంతప, యూడు నాట్ నో, నీకేమీ తెలియదు. కాబట్టి బహుజన్మలు ఉన్నాయని ఇప్పుడే అర్థమైపోతుంది మనకు. అలాంటి బహుజన్మ, పూర్వజన్మ కృతము అంటే ఇంతకంటే పూర్వజన్మలో మనం ఏం చేశాం, అదొక కేటగిరీ. బహుజన్మ కృతము, ఎన్ని జన్మలు ఎత్తామో, ఎన్ని జన్మలు ఎత్తిన తర్వాత ఈ మానవ రూపం మనకు వచ్చిందో మనకు తెలియదు కదా. ఆ విధంగా పోనీ 10 పుట్టుకలు పుట్టి ఉంటాం అనుకుందాం కాసేపు, అవి కూడా బహుజన్మ కృతాలు అవన్నీ కూడా. ఈ విధంగా మనం చేసినటువంటి కర్మలన్నీ మళ్ళా 2 కేటగిరీలు చేయాలి: పూర్వజన్మ కృతమని, బహుజన్మ కృతమని 2 విధములు. దీని ఫలములే సంచిత, ఆగామి, ప్రారబ్ధములను 3 విధములు. మళ్ళా మనం చేసుకున్నటువంటి కర్మల్ని ఇంకొక 3 విభాగాలు చేయాలి: సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. ఇక్కడ కాస్త మనం ఒక్క నిమిషం ఆగుదామండి. ఏమిటి సంచితం ఒక్కసారి మీరు గమనించాలి జాగ్రత్తగా. మొట్టమొదట సంచితము అని చెప్పుకోవాలండి. చెప్పుకునేటప్పుడు ప్రారబ్ధము, సంచితము, ఆగామి చెబుతారు.
కానీ నెంబర్ 1 సంచితము చెప్పాలి, తర్వాత ప్రారబ్ధం చెప్పాలి. ఆ సంచితంలో ప్రారబ్ధము, ఆగామి. ఏమిటి సంచితం అంటే ఒకసారి చూద్దాం. మనం జన్మల ద్వారా మనం పొందినటువంటి, అంటే ప్రారబ్ధం అంటే ఎప్పుడో చేసుకొని ఇప్పుడు అనుభవానికి వచ్చినటువంటి సిద్ధమైనటువంటి కర్మ అని అర్థం. ఇక్కడ కూడా స్వామి చెబుతున్నారు, మనం చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకండి, ఒక్క ఉదాహరణగా చెప్పుకుంటే మనకు చక్కగా అర్థమైపోతుంది. ఒక 100 రూపాయలు డిపాజిట్ ఉందనుకోండి మనకు. ఈ డిపాజిట్ కూడా మీరు సంపాదించుకున్నది కాదని గుర్తుపెట్టుకోండి, కేవలం అప్పు మాత్రమే. సంచితం 100 రూపాయలు ఉన్నది, అందుట్లో కరెక్ట్గా 10 రూపాయలతో మనం మానవ జన్మ ఎత్తాం. మనం పుడుతూ 10 రూపాయలు తీసుకొచ్చుకున్నాం. సంచితం 100 రూపాయలు. ఇప్పుడు ప్రతి ఒక్కడు ప్రారంధంతో పుడతాడు, రాగానే ఆయనకు బతకడానికి కావాలి అక్కడ అమౌంట్. ఆ 10 రూపాయలతో ఆ 10 రూపాయలని ఆయన అనుభవిస్తున్నాడండి. అంటే సంచితంలో ఉన్న 100 రూపాయల సంచితంలో, అంటే పూర్వజన్మ కృతం అది, అలాంటి 100 రూపాయల్లో ఇప్పుడు 10 రూపాయలతో శరీరంతో సహా పుట్టి ఆ శరీరాన్ని, ఆ 10 రూపాయలని అనుభవిస్తూ ఉంటాడు ఈ బ్రతికనన్నాళ్ళు కూడా. ఆ 10 రూపాయలని మనం ప్రారబ్ధము అంటాం. అంటే సంచితంలో ఉన్న 100 రూపాయలని ఒక 10 రూపాయలని తీసుకొని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. అంటే ఇంకెంత ఉంది అక్కడ సంచితంలో? 90 రూపాయలు ఉంది. వాస్తవంగా భగవంతుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ 10 రూపాయలను కూడా చకచక ఖర్చు చేసుకొని ఆ 90 రూపాయలను కూడా తీసుకొని దాన్ని కూడా ఖర్చు చేసి నువ్వు సంచితము ప్రారబ్ధము ఏమీ లేకుండా నిల్ బ్యాలెన్స్ గా ఈ జన్మలో నువ్వు తరించి నువ్వు బంధ విముక్తుడు కావాలి అని అసలు భగవంతుడి యొక్క యాక్సెప్ట్. కానీ మనం ఏం చేస్తున్నామంటే 10 రూపాయలు అనుభవిస్తూ మళ్ళా కొత్త సంకల్పాలు చేస్తున్నాం. దేనికంటే మనకు కూడా పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు, ఇల్లు కట్టాలి, పెళ్ళిళ్ళు చేయాలి, ఇవన్నీ చేయాలి అంటే మనం కూడా మళ్ళా కొత్త ఆలోచనలు మానసికంగా చేస్తున్నాం. కొత్త మాటలు మాట్లాడుతున్నాం. ఆ మాటల్లో మంచివి మాట్లాడుతున్నాం, చెడు మాట్లాడుతున్నాం. తెలిసి తెలియకో కొన్ని కర్మలు చేస్తున్నాం. అవి పుణ్యం అవ్వచ్చు, పాపం అవ్వచ్చు. అసలకే ఇక్కడ 10 రూపాయలు అనుభవించడం పూర్తి అవ్వలేదు, ఇంకా 90 రూపాయలు అక్కడ బ్యాలెన్స్ ఉన్నది. ఆ 90 రూపాయలకు మళ్ళీ బ్యాలెన్స్ ఇంకా అదనంగా వచ్చి చేరుతోంది. ఈ విధంగా ప్రతి మనిషి కూడా సంచితంలో ప్రారంధాన్ని అనుభవిస్తూ ఆగామిని మళ్ళా పోగు చేసుకుంటూ మళ్ళా ఆ సంచితాన్ని కలుపుకుంటూ మళ్ళా దాంట్లో కొంత బ్యాలెన్స్ తీసుకొని మళ్ళా పుడుతూ మళ్ళా చస్తూ ఈ విధంగా ఉంటాడండి. దిస్ ఈజ్ కాల్డ్ సంచితము, ప్రారబ్ధము, ఆగామి అనేటువంటి 3 విధాలండి. ఇక్కడ స్వామి చెబుతున్నారు ఈ జన్మ యందు అనుభవించున్నది ప్రారబ్ధము. ఇందాక 10 రూపీస్ బ్యాలెన్స్ చెప్పాం, ఇట్ ఈజ్ కాల్డ్ ప్రారబ్ధము. ప్రస్తుతము చేయబడినది ఆగామి. నువ్వు మళ్ళా కొత్త ఆలోచనలు, కొత్త మాటలు, కొత్త క్రియలు చేస్తున్నావు. ఇట్ ఈజ్ కాల్డ్ ఆగామి. అనేక జన్మల నుండి సంపాదింపబడి ముందు అనుభవం కొరకు కాచుకొని ఉన్నది సంచితము. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఆ 100 రూపాయల్లో 10 రూపాయలు ప్రారంభం అన్నాం, 90 రూపాయలు సంచితం అన్నాం. ఇంకా ఈ 10 రూపాయల అకౌంటే పూర్తి అవ్వలేదు, ఇంకా 90 రూపాయల అకౌంట్ ఎప్పుడు పూర్తి చేస్తాం మనం? అంటే ఇవి మొత్తం అనుభవించి తీరాల్సిందే. దీనికి అందరికీ మనం జవాబుదారీగా ఉండవలసిందే, కౌంటబిలిటీ ఉండవలసిందే అని జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇట్లు కర్మతంత్రము, కర్మము యొక్క వ్యవహారం అంతయు శృతి స్మృతులు నిర్ణయించినవి. ఇంతకీ ఈ కర్మను గురించి ఏం చెప్పినాయి అంటే శృతులు చెప్పినవి, స్మృతులు చెప్పినవి. శృతులు స్తోత్రప్రాయంగా చెప్పినవి, స్మృతులు చాలా వివరణాత్మకంగా చెప్పినవి. కాబట్టి శృతి స్తోత్రప్రాయము, స్మృతులు వివరణప్రాయము అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. కర్మ అను పదము బహు చిన్నది, చూడటానికి 2 అక్షరాలే. ఈ 2 అక్షరాలతోటే అతలాకుతలం అయిపోతుంది ప్రపంచం అంతా కూడా. 84 లక్షల జీవరాశులు కూడా ఇట్లా గడగడగడగా మునిగిపోతున్నాయి ఏమండి. అయినప్పటికీ అర్ధ బాహుళ్యమునందు అపారమైనది. అందుకనే గహన కర్మణో గతి అన్నాడు. ఈ కర్మ యొక్క రహస్యాన్ని, దీని యొక్క బట్టబయల్ని ఎలా తరించాలి, కర్మల నుంచి ఎలా కర్మ బంధ విముక్తులు ఎట్లా అవ్వాలి అనేటువంటిది అసలు ఆ పరమాత్మ కూడా దురవగాహ్యంగా పెట్టాడు. అందుకనే గహన ఒక అడవి లాంటిదండి. అడవి ఏ విధంగా ఎక్కడి నుంచి బయలుదేరిందో, ఎక్కడికి అంతం అవుతుందో మనకి ఎట్లా తెలియదో, ఈ కర్మ రహస్యం కూడా మనకు ఇది ఎక్కడ ఆది అంతం మనకు తెలియదు. ఎవరికి వారు వారి బుద్ధిని అనుసరించి ఈ కర్మమునకు అర్థము నిర్వచించుకోవచ్చును. కాబట్టి దాని యొక్క రహస్యాన్ని మనం పూర్తిగా ఎవరూ చెప్పలేరు. కాబట్టి మనం ఎవరికి స్థాయికి తగినట్టుగా వాళ్ళు ఈ కర్మ సిద్ధాంతాన్ని మనం లైన్లో పెట్టుకొని మనం దీన్ని అనుభవించాల్సినటువంటి అవసరం ఉన్నది.
ఈ కర్మ మనోవాక్కాయములను త్రికరణముల చేత జరుగుతుండను. ఇందాక చెప్పుకున్నాం. ఈ కర్మ జరగాలి అంటే 3 ఉపకరణాలు కావాలి. కర్మ ముందర భావించడానికి ఒక కర్మను ప్లాన్ చేయటానికి, భావనాప్రాయంగా చేయటానికి మనస్సు కావాలి. అలాగే వ్యక్తపరచటానికి వాక్కు కావాలి. చేసి చూపించటానికి, చేసి నిరూపించటానికి కాయం కావాలి. కాబట్టి ప్రతి కర్మకు కూడా 3 ఉపకరణాలు ఉన్నాయి. దీన్ని కరణము అన్నారు, అంటే సాధనము. అందుకనే త్రికరణములు అనే దీనికి పేరు, ఇవి మూడిటికి కూడా. అందుకనే అసలు స్వామివారు చెప్పారు, మహాత్ముడు ఎవడు, దురాత్ముడు ఎవడు అనేది సింపుల్గా చెప్పేశారు. ఈ మనసు, మాట, చేత ఎవరికి ఒకటిగా ఉంటాయో హీ ఈజ్ కాల్డ్ మహాత్ముడు. మనసు ఒక రకంగా, మాట వేరే రకంగా, చేత మళ్ళా వేరే విధంగా, ఒకదానికొకటి పొంతం లేకుండా ఉంటే హీ ఈజ్ కాల్డ్ దురాత్ముడు అని చెప్పారు. దానికి ప్రామాణికమైనటువంటి శ్లోకం కూడా మనస్సేకం వచ్చే శేకం మీ అందరికి తెలుసు. అందుకని దాన్ని తొలిపోవట్లే మేము. లౌకిక, వైదిక, పారమార్థిక విషయ సంబంధమతయు ఇంది ఇమిడి ఉన్నది. కాబట్టి నువ్వు ఏ కర్మ చేసినా సరే 3 ఉపకరణాలు. మనస్సుతో భావించాలి. మనస్సుతో చేసే కర్మలు మాత్రమే కొన్ని ఉంటాయి. ఎదుటివాడి యొక్క చెడు కోరుకున్నా అది మానసికమే. ఎదుటివాడు మన మంచి చేయాలనే పరహితం కోరుకున్నా కూడా మానసికమే. కాబట్టి మనస్సు ఎంత ప్రబలమైందో, మనస్సు ఎంత కీలకమైందో, ఆ మనస్సును దేనికి మనం కంట్రోల్లో పెట్టుకోవాలనో, మనో నిగ్రహం దేనికి అవసరమో ఇక్కడ మనకు చెబుతోంది. ఈ తర్వాత లౌకికము అంటే ప్రాపంచికము, వేదిక అంటే దైవ సంబంధమైంది, పారమాత్మిక అంటే మన మోక్షానికి సంబంధించినటువంటి ఈ సంబంధం అంతయో ఈ కర్మల్లో ఇమిడి ఉంది. కొన్ని మన పొట్టకోటి కోసం, కొన్ని ఆధ్యాత్మికం కోసం, కొన్ని మోక్ష సాధన కోసం మనకి ఇవన్నీ కూడా మన నిర్దేశింపబడ్డాయి. దేనికది విడదీయ అవసరము కాదు. ఎక్కడ ఇందుట్లో అసలు విడదీయటానికి అవకాశం లేదు. ఒక్కదానికోటి లింక్ ఉంది. మనసును బట్టి మాట, మాటను బట్టి క్రియ. ఈ 3 కూడా అవినాభావ సంబంధంగా ఉంటాయి. ఏది మంచి మహాత్ముడికి కానీ, మరి దురాత్ముడికి కానీ ఇవన్నీ కూడా రిలేషన్షిప్ ఉంటుంది. ఇవి 3ను అవినాభావ సంబంధం కలవి. కర్మ నిరంతరం నదీ ప్రవాహం వల్ల సాగుతుండను. ఈ కర్మ ఆగదేహ. మనం పుట్టంగానే మన హృదయం అనేటువంటి గడియారం ఒకటి ఉంది మనకు. పుట్టంగానే తల్లి గర్భం నుంచి ఊడిపడంగానే దేవుడు ఆ గడియారాన్ని ఒక్క లోలకం ఒక్కసారి కదిలిస్తాడు. ఆ లోలకం ఆట మొదలు పెడుతుంది. ఈయన 90 ఏళ్ళు బతుకుతాడో 100 ఏళ్ళు బతుకుతాడో మనకు తెలియదు. అప్పటిదాకా ఆ గడియారం ఎంత గొప్ప గడియారం అంటే త్రికాలాల్లోనూ, అవస్థల్లోనూ, ఎలాంటి పరిస్థితుల్లో కూడా, ఎక్కడ త్రిగుణాల్లోనూ ఎక్కడ మార్పు కానీ, ఎక్కడ ఒక అరసెకండ్ కూడా తేడా రావడానికి లేదు. అంత జాగ్రత్తగా గడియారాన్ని కనిపెట్టారు. అలాంటి గడియారంతో పోల్చారు దాన్ని కూడా. ఆ విధంగా అది ఆ లోలకం ఎట్టయితే నిరంతరం ఆడుతుందో, జననం దగ్గర నుంచి మరణ పర్యంతము ఏ విధంగా అయితే మన గుండె ఆడుతుందో, అలాగే మన కర్మలు కూడా మనకు తెలిసినా తెలియకపోయినా, చేసినా చేయకపోయినా ప్రవాహంలో వెళ్ళిపోవాల్సిందే. మనం సృష్టిలోని చేతనాచేతనమనయు ఈ కర్మ ప్రవాహ వేగమునకు లోనై సంసార చక్రమున నిర్విరామముగా పరిభ్రమించుతున్నవి. చేతన అచేతనములు కేవలం 84 లక్షల జీవరాశులే కాదు, కొండలు, గిరులు, తరులు ఇవన్నీ కూడా కాల ప్రవాహంలో వాటి యొక్క యాక్టివిటీస్ ని ప్రభావాన్ని పొందవలసిందే. ఎలా అంటారో, మీరు సముద్రంలో పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు కూడా నీళ్లు ప్రవహించి 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 గులకరాళ్ళు కూడా గుండ్రాళ్లుగా మారిపోతాయండి. అంటే కొన్నాళ్ళకి ఆ నదీ ప్రవాహం యొక్క వేగకి, ఆ ఉరిపిడికి, నీళ్ల యొక్క తాకిడికి గులకరాళ్ళు కాస్త కూడా గుండ్రాళ్లుగా మారిపోతాయి. ఆ రాయి మీద మీరు కాలు పెట్టారంటే దర్రం జారిపోతుంది. అంటే ఇదంతా కూడా కాల ప్రవాహమే. నిజంగా రాయి ఏమైనా కర్మ చేసిందా? చేయలే. ఈ కాల ప్రవాహంలో ఆ విధంగా చేతనములు అచేతనములు అన్ని కూడా ఆ విధంగా ఉండాల్సిందే. కర్మ అనగా చలనము. కదలకలేని కర్మ లేదు. కర్మ ఎక్కడ ఆగదు. అందుకనే చలనాత్మకము. చలనమునకు అవకాశమైనది ఆకాశము. చలనము అనగానే దీనికి మొట్టమొదటి మనం మళ్ళీ ఏ విధంగా సృష్టి ఎలా వచ్చిందో ఇక్కడ స్వామివారు చెబుతున్నారు. ఆ చలనానికి సంకేతం అంటే అవకాశమైంది ఆకాశము. అందు చలించున్నది వాయువు. ఆకాశాద్ వాయు, గాలి. వాయు చలనము నుండి అగ్ని, వాయోరగ్ని, వాయువు నుండి అగ్ని పుట్టింది. ఈ రెండింటి రాపిడి వలన అగ్ని ఉద్భవించునని అందరికీ తెలియను.
కాబట్టి ఆకాశము, వాయువు ఈ రెంటి యొక్క అవినాభావ సంబంధం వల్ల మనకు అగ్ని పుడుతుంది. మరియు ఉచ్ఛ్వాస నిశ్వాసములు చలనము సాగుతున్నంత వరకు జీవుల దేహములు ఉష్ణత్వం కలిగి ఉండను. కాబట్టి బిడ్డ పుట్టంగానే డాక్టర్ ఒక్కసారి పరిశీలిస్తే 98.4 ఉండాల్సిందే. అప్పటిదాకా ఉమ్మ నీరులో ఈత కొట్టినటువంటి ఆ నవజాత శిశువు బయటకు రాగానే ఉయ్యాల్లో పడుకోబెడితే ఒళ్ళు తుడిచి వాడి యొక్క శరీరంలో కూడా ఉష్ణోగ్రత ఉంటుంది. 98.4 ఉండవలసిందే. ఒకవేళ లేకపోతే దాని రికూప్మెంట్, దాన్ని సరి చేసుకోవటానికి తగినటువంటి వైద్యాలు మనం చేసుకోవాలి. ఆ విధంగా ఉష్ణత్వం కావాలి. ఇది మరి యొక్క నిదర్శనము. చూసారా, ప్రతి జీవి, ప్రతి జంతువు కానీ మనం కానీ ఏదైనా సరే ప్రతిదానికి ఒక ఉష్ణోగ్రత నియమాలు మనకు ఉన్నాయి. మన మానవాళి యొక్క ఉష్ణోగ్రత 98.4 ఫారెన్హీట్ డిగ్రీస్ ఉండవలసిందే. ముందర ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ముందర నోట్లో పెడతారు థర్మామీటర్. అక్కడి నుంచి చికిత్సలు మొదలవుతాయి. అంటే నీ శరీరంలో ఉష్ణత్వం కరెక్ట్గా ఉందా లేదా, ఇది మరి యొక్క నిదర్శనము. కాబట్టి ఆ అగ్నితత్వం ప్రతి ఒక్కళ్ళు ఉన్నది అని మనం నిరూపించాలి. పాంచభౌతికమైనటువంటి శరీరంలో అన్ని తత్వాలు ఉన్నాయి, 5 తత్వాలు ఉన్నాయి. కానీ అగ్నితత్వాన్ని గురించి విశేషించి చెబుతున్నారు ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళు కూడా ఉష్ణత్వం ఉండాలి. ఆ ఉష్ణత్వము ఎంత? 1500. ఒక్క నిమిషం. ఉష్ణత్వము కలిగి ఉండను. ఇది మరొక నిదర్శనము. ఉష్ణత్వము అగ్ని లక్షణమును వేరుగా చెప్పనక్కర్లేదు. అగ్ని నుండి జీవం ఉద్భవించినట్టకు సూర్య తేజము నుండి కలుగు మేఘముల ఉత్పత్తి ప్రబల దర్శనము. చూడండి, ఆ సూర్యుడు యొక్క ఆ మేఘాలు పుట్టడానికి కూడా సూర్యుడే కారణం. నిజంగా తన వల్ల పుట్టినటువంటి మేఘాలు మళ్ళీ తనకే అడ్డం వస్తున్నాయి. చూసారా విశేషం? అసలు పెద్ద పెద్ద మహాత్ములకే తప్పట్లేదు. మావాడు నాకు అన్నం పెట్టట్లేదండి అని అంటే ఎట్ట కుదురుతుంది? సాక్షాత్ సూర్యుడు యొక్క ఉష్ణోగ్రతకి సముద్రంలో ఉన్నటువంటి నీరు ఆవిరై పైకి వెళ్ళి మేఘాలుగా ఏర్పడితే ఆ మేఘాలు సూర్యుడిని కప్పేస్తున్నాయి. ఇందాకనే గురువు గారు చెప్పారు, చాలా చెప్పారు. అవి దీన్ని కప్పేస్తున్నాయి, ఇవి దీన్ని కప్పేస్తున్నాయి అని చెప్పారు. వాటిలో మేఘములో ప్రబల నిదర్శనము. కాబట్టి ఇతర భూతముల చేరిక వలన ఘనీభవించి పృథువు నుండి ఓషధులు జనించును అనే విషయము మనకు విశదమే. ఆ విధంగా జలం ఉంటుంది. అగ్నే రాపహ, అగ్ని నుండి జలం పుడుతుందండి. ఈ విధంగా జలం పృథ్వీ ఎట్ట అవుతుంది అనేది మనం గమనిస్తే, ఎండాకాలంలో మన వాళ్ళంతా తిరుగుతూ ఉంటారు, మంచి చెమటలు కారుతూ ఉంటాయి. హైదరాబాద్లో మంచి పాండ్స్ పౌడర్ కంటే కూడా కనబడినటువంటి పౌడర్ ఉంటుందండి మాకు వీధుల్లో. పల్లెటూళ్ళలో అయితే ఒక లారీ పోయిందంటే మంచి లారీ కూడా కనబడినంత దుమ్ము వస్తుంది. కానీ మన హైదరాబాద్లో అట్ట కాదు. మంచి పాండ్స్ పౌడర్ కంటే కూడా స్వామి యొక్క విభూతి కంటే కూడా చాలా మెత్తనైనటువంటి ఒక లేయర్ వస్తుందండి. బాగా ఈ చెమట మీద ఆ లేయర్ పడిపోతుందండి. ఆ లేయర్ పడిపోయి వెనక మా చిన్నపిల్లలకి నలుగు స్నానాలు చేయించేవారు. మీకు ఎప్పుడో 50-60 ఏళ్ళ కింద ముసట చదువుతున్నాను నేను. అప్పుడు ప్రతి ఆదివారం ఆడపిల్లలకి మగపిల్లలకి నలుగు పెట్టి నూనె రాసి సుండిపిండి రాసి ఆ శరీరాన్ని బాగా పైకి కిందకి రుద్ది ఆ మట్టి అంతా రాల్చి అభ్యంగన స్నానాలు చేయించేవారు. అసలు ఇప్పుడు అభ్యంగనము లేదు, స్నానము లేదు. ఆ పదం అంటేనే తెలియటల్లా, నలుగంటే అసలు తెలియదు. ఆ విధంగా ఆ శరీరం మీద లేయర్ పడంగానే మరి ఆ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జలతత్వం కాస్త ఈ ధూళితో కలిసి అది పృథ్వీ తత్వం అయింది. ఆ విధంగా పృథ్వీ ఏర్పడింది. పృథ్వీ నుంచి ఓషధులు వచ్చినాయి. మనకు విశదమే, మనకు ఇవంతా కూడా తెలిసిందే. ఓషధుల నుండి అన్నము, మరి అంతే కదండి, వాటి నుంచి అన్నం పుట్టింది. మన అన్నగత ప్రాణం మనం అన్నమయములైనవన్నీ జీవంబులు. కూడులేక జీవ కూటి లేదు, జీవ కోటి లేదు. కూడుదినడు కాడ కులభేద మేలకో అని హంస కాళికాంబ అని ఒక శతకం రాశారండి. నిజంగా అన్నమయములైనవన్నీ జీవంబులు. మనం అన్నం లేని మనం బతకలేం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ అని కూడా చెబుతారు. అలాంటి అన్నం ప్రతి జీవికి అన్నం కావాల్సిందే. కానీ అలాంటి అన్నం తినే చోట కూడా నువ్వు ఆ కులమా నేను ఈ కులమా అంటాం అనేది చాలా తప్పు కదండి అని ఆ హంసకాళికాంబ మన వీరబ్రహ్మం గారు రాసినటువంటి శతకంలో చాలా చక్కగా చెప్పారు. అన్నం వల్ల తేజస్సు, దాని వల్ల పురుషుడు జనించును. ఇదంతా ఈ సృష్టికర్త యొక్క విధి విధానము. ఇది శృతి తాత్పర్యము. కాబట్టి ఇదంతా కూడా సృష్టి యొక్క క్రమం ఎలా ఉన్నది అనేటువంటిది వేదాలు మనకు చక్కగా చెబుతున్నాయి.
అనగా ఇవన్నీ చలన ప్రభావం వలనను పరిణామము వలనను పరంపరముగా జరుగుతున్నవి. నువ్వు పుట్టక ముందు ఒక క్రియలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి క్రియలన్నీ మనతో పాటే పుట్ల. ఓహో ఎప్పుడు అనాది, ఎప్పుడు పుట్టినయో కూడా మనకు తెలియదు. ఆ విధంగా పరంపరగా వస్తోంది. ఇంత మహాచలన ప్రవాహమునకు పునాదిగా అచల వస్తువు ఒకటి ఉండవలయను అను పేరు చెప్పనక్కర్లేదు. ఇంత చలనాత్మకమైనటువంటి విశ్వానికి ఏమాత్రము కదలనటువంటి, కదలిక లేనటువంటి అచ్యుతమైనటువంటి ఒక అచ్యుతుడు ఒకటి కావాలి. చ్యుతి లేనటువంటి ఒక ఆయన కావాలి కదండి. మరి అందుకనే ఆయన అచ్యుతుడు అన్నారు. మనం అంతా కూడా చ్యుతులం, కదలిక ఉంది మనకు. ఆయనకు చ్యుతి లేదు. ఇట్టి నిశ్చలముకు పరతత్వమునే ఆత్మ లేక పరబ్రహ్మము అందరూ. అలాంటి అచలాత్మకమైనటువంటి నిర్వికార నిరాచల మరి నిరంజన తత్వం కలిగినటువంటి మహానుభావుడు. దాన్నే మన పరిభాషలో ఆత్మ అంటాం. మనం ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మ ఉందంటాం. ఆత్మ ఆధారం అంటాం. మరి దేహం ఆధేయము అని కూడా మన ఇటీవల మనం చెప్పుకున్నాం. అంటే దానికి ఒక ఉపాధి కావాలి. ఆత్మ కావాలంటే ఒక ఉపాధి కావాలి. దానికి శరీరం కావాలి. ఆ శరీరంలో అంగుష్ట మాత్రంగా మనకు ఆత్మ ఉంటాడు. ఆయన్నే మనం పరబ్రహ్మము అంటాము. పరమేశ్వరుని యొక్క జ్ఞానేచ్ఛ క్రియాశక్తులే స్పందనము. మరి ఎప్పుడైతే భగవంతుడు వచ్చాడో ఆ భగవంతుడి యొక్క దివ్య శక్తి వల్ల, ఆయన చలన శక్తి వలన, చైతన్య శక్తి వలన మనకు 3 శక్తులు అబ్బినాయి. నెంబర్ 1 ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. మళ్ళా ఇచ్ఛ అంటే కోరిక. ఏ పని చేయాలన్నా ముందర ఒక మనసులో కోరిక కలగాలి. జ్ఞానం ఎలా చేయాలి తెలియాలి. క్రియ ఆచరణలో పెట్టాలి. కాబట్టి మనందరిలో వద్దనుకున్నా కాదనుకున్నా 3 ఇచ్ఛలు ఉంటాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. స్పందనమనే కర్మ వాటి యొక్క చలనాన్ని, వాటి యొక్క యాక్టివిటీస్నే మనం స్పందనము అంటాం. సృష్టికి కర్మకును అవినాభావ సంబంధము కలదు. ఇక భగవంతుని యొక్క సృష్టి కార్యక్రమానికి, ఆ సృజింపబడినటువంటి 84 లక్షల జీవరాశుల యొక్క విధి విధానాలకు, ఈ కర్మలకు మనం ఎన్నో రకాల కర్మలు చెప్పాం. ముఖ్యంగా మానసిక, వాచిక, కాయిక కర్మలను చెప్పుకున్నాం. వీటన్నిటికీ కూడా రిలేషన్షిప్ ఉన్నది. ఈ కర్మ ప్రభావం వలనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపములు సృష్టి స్థితి లయకారులుగా తటస్థిస్తున్నది. ఆయన అన్నాడు, నమే కర్మాణి లింపంతి అన్నాడు. నాకే కర్మలు అంటుకోవయ్యా అన్నాడు. లేదా ఈ త్రిమూర్తులు కూడా నమే కర్మ ఫలే స్పృహ అన్నాడు. అసలు కర్మ చేయాల్సినటువంటి అవసరమే నాకు లేదు అన్నాడు. కానీ ఇంత అన్నవాడు ఊరుకో కూర్చోవచ్చుగా. మరి వర్త ఏవచ కర్మణి అన్నాడు. మళ్ళా నేను ఎప్పుడూ పనిలో నిమగ్నమై ఉంటాను అన్నాడు. ఆ సూత్రం ప్రకారం సృష్టి అనేటువంటి క్రియ చేయటానికి విష్ణుమూర్తి బ్రహ్మగారు, అలాగే స్థితి అనేటువంటి క్రియ చేయటానికి మనకి శ్రీ మహావిష్ణువు, అలాగే లయ అనేటువంటి క్రియ చేయడానికి మహేశ్వరుడు డ్యూటీస్ అలాట్ చేయబడ్డారు. ఆ విధంగా సృష్టి స్థితి లయకారులు అవటం తటస్థించుతున్నది. సమస్త గ్రహ సంచలనములు తదితర లోక వ్యవహారములన్నీ కర్మకు లోనై జరుగుతున్నవి. ఎప్పుడైతే 3 వచ్చారో మళ్ళా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ కూడా గ్రహాలు, ఇవన్నీ కూడా వీటి యొక్క కదలిక మనకు ప్రారంభమైంది. కాబట్టి కర్మకు మొదలు అనున్నది లేదు. ఏమంటే ఎప్పుడు మొదలు పెట్టారు ఈ కర్మ? మనం చేస్తున్న కర్మలన్నీ అసలు ఎప్పుడు మొదలైనవి? దానికి అసలు మొదలు లేదు. ఏది ఎందులకు ఎప్పుడు ఏ విధముగా జరగబోవున అంశం చెప్పటం కూడా ఎవరికి సాధ్యం కాదు. ఇది అనాదిగా సిద్ధమై జరుగుతూ వస్తున్నది. ఏదో పరంపరగా వస్తుంది. ఇది ఒక పని చేయుట కర్మ అని చెప్పినట్లనే ఎట్టి పని చేయకుండా ఉంటుందో కర్మ అని చెప్పబడును. చూసారా, చిత్రంగా ఉంది కదా. పని చేస్తే దాన్ని కర్మ అంటారండి. ఏ మాత్రము పని చేయటం లేదు, ఊరకు కూర్చున్నాడు, చేతులు కట్టుకొని ఏ మాత్రం కదలకుండా కూర్చున్నాడు నిశ్చలంగా. ఆ విధంగా ఊరకుండుట అనేటువంటిది కూడా క్రియట. చేయడము క్రియే, ఏ మాత్రము చేయకుండా ఊరకు కూర్చోవటం కూడా ఒక క్రియే. మన స్వామివారు చెప్పారు, ఏమంటే నేను 95 ఏళ్ళు వచ్చినాయి, 65 ఏళ్ల వరకు బ్రహ్మాండంగా సర్వీస్ చేశాను, పుట్టపర్తి సర్వీసులు. ఇప్పుడు 95 ఏళ్లలో నేను లేస్తే కూర్చోలేకపోతున్నాను, కూర్చుంటే లేవలేకపోతున్నాను, కళ్ళు మూతలు పడుతున్నాయి, చెవులు సరిగా వినపట్టలేదు, కళ్ళు లేవు, ఏం చేయాలి సార్ స్వామి అంటే, స్వామి ఒకటే అన్నారు, ఏమయ్యా నోరు ఉంది కదా అబ్బాయి, నీకు మనస్సు కూడా ఉంది కదా, చక్కగా హాయిగా సర్వే జనా సుఖినో భవంతు సమస్త లోకా సుఖినో భవంతు అనుకో
అదే నీకు మంచి కర్మ అన్నాడు. కాబట్టి కర్మ లేకుండా అసలు ఎవడో ఉండటానికి అవకాశం లేదు. కాబట్టి ఊరకు ఉన్న వారిని చూసి సామాన్యముగా మనం మాకేమీ వాడేమీ పని చేయట్లేదని అందుము. నిజంగా రిటైర్ అయిన తర్వాత మమ్మల్ని కూడా అంటున్నారు, ఏమంటే తింటాం పీఠాధిపతిలా కూర్చోవడం తప్ప ఈయనకు రెండో పని లేదని కూడా మమ్మల్ని కూడా ఒక్కోసారి దెప్పి పొడుస్తున్నారు. హాయిగా శుభ్రంగా 3 పూట్ల మర్యాదలు, కాఫీలు, వగైరాలు, పీఠాధిపతిలా కూర్చోవడం, కుర్చీలో లేవడం, హాయిగా ఏదో మాట్లాడుతూ ఉంటాడని చెబుతున్నారు. కాబట్టి ఏం చేయటం లేదని అపనింద మన మీద కూడా వచ్చింది. కానీ అది కూడా ఒక పనే, ఖాళీగా కూర్చోవడం కూడా పనే. సామాన్యంగా మనము వారేమీ పని చేయట్లేదని అంటారు. ఏమియూ చేయక అతడేమి చేయుచున్నాడని తిరిగి ప్రశ్నించినా తిరిగి అదే సమాధానము, అనగా అతనేమీ చేయక ఊరకున్నాడు అని జవాబు వచ్చును. ఏం చేయకుండా ఎట్టుంటాడమ్మా అంటే ఏం చేయటం లేదండి అనే మళ్ళీ చెబుతారు. ఊరకుండుటాననేమి ఏమియూ చేయక మిన్నకుండుట అనగా మిన్నకుండుట అను కర్మను అతను చేయుచున్నాడు అని తెలియచును. మిన్నకుండుట అనేటువంటిది కూడా ఒక పని. కళ్ళు మూసుకొని జాగ్రత్తగా కదలకుండా స్టెబిలిటీగా కూర్చున్నా కూడా అది కూడా ఊరక కూర్చోవడము అనేటువంటిది కూడా ఒక పనే అని అది కూడా క్రియ అని చెబుతున్నారు. అందువలన మానవుడు ఒకడు ఒక కర్మ చేయుననియు మరొకడు ఏమీ చేయకపోవుట అను కర్మము చేయుతున్నాడనియు గ్రహించవలెను. కాబట్టి ఒక ఆయన చేస్తున్నాడు, ఒక ఆయన చేయకుండా కూర్చున్నాడు అనేటువంటి కర్మను చేస్తున్నాడు అనేటువంటిది మనకు జరిగిందండి. ఈ విధంగా మనకు ఈ సత్యసాయి వాక్యంలో 19వ ఎపిసోడ్లో కార్యము కర్మ అనేటువంటి దాంట్లో కొన్ని భావ పరంపరలని స్వామి యొక్క అనుగ్రహంతో చెప్పుకోగలిగాం. దీనికి మంచి అవకాశ వేదికనిచ్చి మరి మనలాంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఎన్నో విషయాలు వెలికి రావటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మన ఆప్తులు, గౌరవనీయులు, పూజ్యులు అయినటువంటి గురు దంపతులకు మనం హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు. అలాగే కష్టమైన క్లిష్టమైన ఒక టైం టేబుల్గా ఒక క్లాసులో ఏం చెప్పినా సరే, ఆల్జీబ్రా చెప్పినా వినాలి, ప్రవరుడు యొక్క ప్రేమాయణం చెప్పినా వినాలి. కాబట్టి మనం ఏం చెప్పినా వింటాం కాబట్టి మన ధర్మం కాబట్టి ఆ విధంగా చక్కగా వింటున్నటువంటి ఆత్మీయ సోదర సోదరిమణులకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ మనం మరొక అంశంలోకి వెళ్దాం. ఓం శ్రీ సాయిరాం. జై జై సాయిరాం.